మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతల రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ మే మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మేషరాశి వారికి? ఈ మేషరాశి వాళ్లకు 2026 సంవత్సరం మే నెల మాస ఫలితాలు చూసే ముందు ఈ రాశి యొక్క ఏదో ఒక ప్రత్యేకమైన విషయం మనం తరచూ చెప్పుకునే అలవాటు మనకు. ఈ మేషరాశి వాళ్ళు అంటే చాలా స్పీడ్గా ఉంటారు, ఆలోచించరు, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు, ప్రతి ఒక్కటి లాభమే అనుకుంటారు. వెళ్ళిన తర్వాత లాభం ఉంటుందో నష్టం ఉంటుందో తర్వాత తెలుస్తుంది. ఎక్కువగా నష్టాలు ఉంటాయి. వీళ్ళు అంటే సక్సెస్ కోసము వీళ్ళు పెట్టిన పరుగులు ఇంకెవరు పెట్టరు ఈ ప్రపంచంలో. అలా ముందు వెనకడు చూడకుండా అవసరానికి మించిన శ్రమ, అవసరానికి మించిన ఆలోచన, అవసరానికి మించినటువంటి ఖర్చు కూడా పెట్టేస్తారు. కానీ వీళ్ళకి సక్సెస్ దొరకదు. అంత పెట్టి ఎఫర్ట్ పెడితే ఫలితం రావాలి కదా, మరి రాదు. ఎందుకు రాదు? ఇది ప్రకృతి యొక్క ప్రత్యేక లక్షణం ఇది. ఎందుకంటే వీళ్ళకు కర్మ అంటే వృత్తి, చేసే పని అని అర్థం. ఆ కర్మస్థానానికి అధిపతి శనేశ్వరుడు. వీళ్ళకి లాభాలు ఇచ్చేటువంటి స్థానానికి కూడా అధిపతి శనేశ్వరుడే. వీళ్ళకి బాధకాధిపతి శనేశ్వరుడే. అంటే కర్మకారకుడు వీళ్ళకి బాధకాధిపతి అయ్యాడు కాబట్టి నానా బాధలు పెడతాడు శనేశ్వరుడు. ఫలితం మాత్రం ఇవ్వడు. కొండంతా ఎలుకని పట్టినామంటారు కదా, ఎలుకని పడితే ఒక ప్రాణిని పట్టినట్టే వీళ్ళు ఒక చిన్న గులకరాయి పెట్టుకుంటారు. అంటే సక్సెస్ వచ్చే వరకు వీళ్ళు పోరాడుతూనే ఉంటారు. అట్లనే వీళ్ళు గమ్మున ఉండేవాళ్ళు కాదు వీళ్ళు. అది మేషరాశి యొక్క క్లుప్తంగా ఈ మాసం అంటే మనం చెప్పాలనుకున్న ప్రత్యేకమైన విషయం. ఈ టైంలో పెళ్లి చేస్తున్నారు అనుకోండి మేషరాశి వాళ్ళు, వాళ్ళకు దైవ నిర్ణయం పెళ్లి కావడం అనేది. పెళ్లి చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది పడక సుఖం? బెడ్ కంఫర్ట్స్ ఉండవు. అంటే మనం నిద్రపోయేదే కాదు, మనకు సంసార జీవితం కూడా పడగదిలో జరుగుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి పెళ్లి అయితే ఏముంటుంది? కలతతో కూడుకున్నట్టు సంసార జీవితం ఉంటుంది, కంఫర్ట్స్ ఉండవు. కాబట్టి ఇప్పుడు ఇన్ని రకాల డిస్టర్బ్ అవుతుంది కదా. నడకను వెనక్కి నడవాలి, ఒక 10 feet కామెడీగా. శనేశ్వరుడు నలుపు రంగు అంటారు. ఒక బ్లాక్ కలర్ రిబ్బన్ ముక్కలు కత్తిరించి నెలలో కలపాలి శనివారం రోజు, అంతే. లేదు నల్ల నువ్వులు ఎత్తి వేసేయచ్చు. లేదు బొగ్గులు, ఒక 4 బొగ్గులు తీసి పారని నీటిలో వదలచ్చు. నల్ల బొగ్గులు కూడా శనేశ్వరుడే కారకుడు. కాబట్టి ఇటువంటివన్నీ చేసుకోవాలి మేషరాశి వాళ్ళు. ఎందుకు మనం టైం తీసుకొని కూడా మేషరాశి వాళ్ళ కోసం ఎంత చెప్తున్నామంటే, వీళ్ళు నమ్మిన దానికి ఏ ప్రాణం పోతుందని తెలిస్తే కూడా మనం లెక్క చేయకుండా పోతారు ముందుకి. ఇటువంటి తెగింపు ఏ రాశి వాళ్ళకు ఉండదు. ఆడ లాభం రాలేదంటే కూడా పోనీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్న వచ్చింది అంటారు. ఆడ కూడా మనం సంతృప్తి పడతారు. అంత గుడ్ క్వాలిటీ ఉంటుంది మేషరాశి వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు ఏలినాడ్సని ఉండడం, బాధకాధిపతి వ్యయంలో ఉండడము, నిద్ర డిస్టర్బ్ చేయడము, కర్మకారకుడు కాబట్టి చేస్తున్న పనుల్లో మార్పులు చేసేయడము. ఇప్పుడు కర్మ అంటే పని కదా, వృత్తి. మనం చేసే ప్రతి పనికి శనేశ్వరుడే కారణము. నేను ఏ పని చేయను అంటే కూడా అది ఒక పనే, అది కూడా శనేశ్వరుడే కారకుడు. కాబట్టి వీళ్ళకి వృత్తి కారకుడు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వృత్తిలో కూడా మార్పులు వస్తూనే ఉంటాయి. వీళ్ళు అవసరాన్ని మించిన పని చేస్తారు. ఒక కంపెనీలో చేరితే ఆ కంపెనీ బాగుండాలనేసి ఇచ్చిన డ్యూటీ చేయకుండా ఇచ్చిన డ్యూటీతో పాటు ఇంక వేరే కంపెనీ డెవలప్మెంట్ కూడా ఆలోచిస్తారు. వాళ్ళు బయట పోవాలంటారు. ముందు నీకు చెప్పిందే నువ్వు చెయ్యి, మాకు సలహాలు ఇచ్చేంత స్థాయి వద్దు అంటారు. కానీ వీళ్ళు ఉండలేరు. ఈ కంపెనీ బాగుంటే మనం కొంచెం పైకి వెళ్ళొచ్చు అని వీళ్ళు ఆలోచిస్తారు. ఇక వీళ్ళకు మేషరాశి వాళ్ళకి ఏలినాడ్సని కంటిన్యూ అవుతుంది. మీనరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు, లాభస్థానంలో రాహు ఉన్నాడు, 5వ స్థానంలో కేతు ఉన్నాడు, 2వ ఇంట రవి, అదేవిధంగా బుధుడు, 2వ ఇంట్లో మళ్ళీ శుక్రుడు 3వ ఇంట్లోకి వెళ్ళడము, 3వ ఇంట్లో గురువు ఉండడము. ఈ గ్రహాలు కుజుడు 12వ స్థానంలో నుంచి రాశిలోకి రావడము. అంటే 12, 1, 2, 3 స్థానాల్లో గ్రహాలు, ప్రధాన గ్రహాలు మారుతున్నాయి. 12 అంటే వెనక. ఎవరైనా ఒక వ్యక్తి నిలుచుకోవాలంటే అతను జ్యోతిష్ శాస్త్రంలో 12వ స్థానం అంటే వెనక, తన వెనక 12వ స్థానము, తను 1వ స్థానము, తన ముందు 2వ స్థానము, తన ముందు తర్వాత కొంత దూరం అయితే 3వ స్థానము. మన శరీరమే ద్వాదశ రాశి నిర్మాణం. తల మేషం అయితే పాదాల మీనరాశి.
కాబట్టి ఈ 12, 1, 2, 3 స్థానాల్లో ప్రధాన గ్రహాలు కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతున్నారు. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క మార్పుల వల్ల ఈ మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రభావం కంటిన్యూ, ఆ నిద్ర సరిగ్గా ఉండదు. 12వ స్థానం అంటే మనం బెడ్రూమ్, పగలంతా మనం కష్టపడి చివరికి లాస్ట్లో ఎక్కడికి వెళ్తాము, పడుకునేదానికి వెళ్తాం. కాబట్టి బెడ్రూమ్ అనే దాంట్లో శనేశ్వరుడు ఉన్నాడు. వీళ్ళని బాధ పెట్టే గ్రహము. అంటే నిద్ర సరిగ్గా రాదు. వీళ్ళకి మరి నిద్ర రావాలంటే ఏం చేయాలి? చక్కగా వీళ్ళు ఉత్తనాల పైన పడుకోవాలి, లేదా ఒక చాపేసి పడుకోవాలి. కంఫర్ట్గా మంచి లగ్జరీ బెడ్ ఎత్తుకుంటే వీళ్ళు నిద్ర రాదు. ఇప్పుడు ఎందుకు శనేశ్వరుడు అంటే మన సుఖాన్ని త్యాగం చేయడము. లగ్జరీ అంటే శుక్రుడు, స్ప్రింగ్ బెడ్ అంటే శుక్రుడు, స్ప్రింగ్ బెడ్ అంటే రాహు వస్తాడు. బెడ్ మంచి బెడ్ అంటే శుక్రుడు. అదే సాధారణమైనటువంటి నిద్ర, అతి సాధారణంగా సామాన్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో పడుకోవడం శనేశ్వరుడు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు లగ్జరీగా పడుకోవాలి, నిద్ర రాదు. ఉత్తనాల పని బ్రహ్మాండంగా వస్తుంది. శనేశ్వరుడు నిద్రా సుఖాన్ని కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు. ఎందుకంటే మనకు ఎవరైతే సుఖంగా నిద్రపోతారో, నిజమైన సుఖం అంటే నిద్ర ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, అసలు ఇంకా అది ఫ్రీగా వస్తుంది. సగం జీవితం దేవుడు దానికే పెట్టాడు. అక్కడ వచ్చేకాడికి ఒక బాధకాధిపతి, అంటే ఈ రాశిని బాధ పెట్టి ఒక బాధకాధిపతి శనేశ్వరుడు ఉండడం వల్ల నిద్రలో కూడా బాధ పెడతాడు. ఒకవేళ వీళ్ళకి మంచిగా నిద్ర పట్టినా కానీ టక్మని మేలుకుంటారు. అంటే ఏదో ఆలోచన, రేపు మనం ఏం చేయాలి, దానికి ఏదో డబ్బులు ఇవ్వాలి, ఇక్కడికి ఏదో వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, పోవాలి, ఇలాంటి ఆలోచనతో నిద్రదు. మళ్ళీ అంటే కలత నిద్ర ఉంటుంది. మరి కాళ్ళకు సంబంధించిన నొప్పులు వచ్చేది కూడా అవకాశం ఉంటుంది. శనేశ్వరుడు అంటే కాళ్ళు, శనేశ్వరుడు అంటే చెప్పులు, శనేశ్వరుడు మనం చేసే ప్రతి పని. ఆయన ఎక్కడున్నాడు, మళ్ళీ పాదాల్లోకి వచ్చాడు. అంటే ఇప్పుడు శనేశ్వరుడు వీళ్ళకి అనుకూలం కావాలంటే కాళ్ళు ఎంత శుభ్రంగా పెట్టుకుని అంత బెటర్. శనేశ్వరుడు అంటే కర్మకారకుడు అన్నాను కదా, కష్టజీవులంతా శని వర్గంలో ఉంటారు. మరి వాళ్ళు శుభ్రంగా ఉంటారా? కార్మికులంతా ఎట్టుంటారు? కార్మికులు వైట్ అండ్ వైట్లో ఒక ఎమ్మెల్యే లాగా ఎట్టుంటారు? అంటే వాళ్ళు కష్టపడుతూ ఉంటే శనితత్వం ఎక్కువగా వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు అరిగిన చెప్పులు, తెగిన చెప్పులు, లేదా పాత చెప్పులు, 2-3 సంవత్సరాలు వాడుతున్న చెప్పులు వేయకూడదు. చెప్పులు అంటే కూడా శనేశ్వరుడే. ఆయన పాదాలనే ప్లేస్లో ఉన్నాడు, అక్కడ మళ్ళీ ఎలా వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఉన్న చెప్పులు ఆడైనా వదిలేసేది బెటర్. మామూలు చెప్పులు దారిపోతే ఏమంటారు, హ్యాపీగా నాకు శని వదిలింది అంటారు. మరి చెప్పులు దారిపోతేనే ఆయన పేరు ఎందుకు చెప్తారు? ఆయన కారకత్వం. ఇప్పుడు శని వీళ్ళకి బాధకాధిపతి. కాబట్టి వీళ్ళు తక్కువ రేట్లు కొనుక్కోవడం బెటర్. కొత్తవి కొనుక్కోవాలి, తక్కువ రేట్లు కొనుక్కోవాలి. ఇప్పుడు ఉండే టయానికి వీళ్ళకి దారిపోతాయి కంపల్సరీ. అదేదో పోతే తక్కువ రేట్లు పోతాయి. ఒక 4-5 వేల కొనాల్సిన అవసరం లేదు. అంటే చెప్పులు మార్చేయాలి. ఆయన శనేశ్వరుడు నడక, మనం నడిచే వాకింగ్ శనేశ్వరుడే. అందుకే రాజకీయ నాయకులంతా కూడా ఎక్కువగా ఓటర్స్ అంతా కూడా ఎవరు? శనేశ్వరుడు. పదవులంతా రవిగ్రహం. రవి అంటే గ్రహ రాజు కదా. సీఎం, పిఎం, ఎమ్మెల్యే, మినిస్టర్ అంటే రవిగ్రహము. ఆ ఓట్లు వేసే వాళ్ళంతా శనేశ్వరుడు ప్రభావం ఉంటారు. అందుకే ఓటర్లను ఆకట్టుకోవాలంటే ఏం చేస్తారు? పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర అంటే ఏమి? శనేశ్వరుడు. నడుచుకుంటే అయ్యో మా నాయకుడు నడుచుకుని మా ఊరికి వచ్చాడు, మా ఇంట్లో కాఫీ తాగాడంటారు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే నాకు వచ్చి తాగుతాడా? నువ్వెవరు నాకు తెలియదు బాబు, తర్వాత మాట్లాడదాం అంటాడు. అంటే శనేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి నాయకులు ఓట్లు వేయించుకోగలరు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు శనేశ్వరుని నడక, శనేశ్వరుడు అంటే వీళ్ళకి బాధకాధిపతి. మేషరాశి వాళ్ళకు నడకను వెనక్కి నడవాలి, రివర్స్ వాకింగ్. అంటే ఒక 10 feet చాలు. ఇంట్లో కూడా వెనక్కి కామెడీగా ఇలా తలపైకి ఎత్తుకుని స్కై వాకింగ్ లాగా వెనక్కి ఫ్లాట్గా ఉండే చోట, అంటే ఏదైతే గ్రహం బాధ పెడుతుందో దాన్ని మనం వక్రంగా చేయాలి. మేషరాశి వల్ల ఫుల్ టార్గెట్ శనేశ్వరుడు. నువ్వు ఎట్ట నిద్రపోతావు నేను చూస్తా, కానీ నీ నిద్రలో కూడా వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తాను. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. గురుగారు, ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసంలో వీరికి గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు? ఈ 2026 సంవత్సరం మే మాసం వృషభ రాశి వాళ్ళకు ఎలా ఉందో చెప్పుకునే ముందు వృషభ రాశి గురించి ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుని మనం ప్రారంభిద్దాం. ఈ వృషభము అంటే ఎద్దు, అంటే ఒక పశువుని అర్థము. ఈ వృషభ రాశిని కాలపురుషులకు 2వ రాశి, కుటుంబ రాశి, ధనరాశి, వాక్ రాశి, మాట అన్నారు.
మరి ఎద్దు మాట్లాడుతుందా? మాట్లాడదు. మరి దాన్ని ఎందుకు వాక్కు రాశికి అధిపతి చేశారు, ఆ సింబల్ ఆడ పెట్టారు? మరి ధనరాశి అన్నారు, ఎద్దు డబ్బులు సంపాదిస్తుందా? సంపాదిస్తుందా? కానీ మరి షేర్ మార్కెట్లో బుల్ రన్ అంటారు, అలా కూడా ఎద్దునే పెట్టుంటారు షేర్ మార్కెట్. దానివల్ల సంపాదిస్తారు. షేర్ మార్కెట్ ఒకప్పుడు లేదు కదా ప్రాచీన కాలంలో, అప్పుడు కూడా ఇదే ఉంది. అదేవిధంగా ధనము అన్నారు. ప్రాచీన కాలంలో ఇండస్ట్రీస్ లేవు, మొత్తం ఇండస్ట్రీస్ మట్టి పాత్రలే. అదే ఆ టైంలో తిండి కావాలంటే ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి. అంటే వ్యవసాయం చేసి మనకు ఫుడ్ పెట్టేది ఈ పశువులే. అందుకే ఇది ఎక్కడ ప్రాచీన కాలంలో ఎవరి దగ్గర ఎక్కువ పశువులు ఉంటాయో వాళ్ళు బాగా ధనవంతులను. మరి ఎందుకు అంటే ఒక ఆవు దూడ పుడితే మొట్టమొదటిగా ఏముంటుంది? అమ్మా అని వస్తుంది. మా శబ్దం అయితే స్పష్టంగా పలుకుతుంది. మరి మనిషి కూడా మొట్టమొదటి పలికే అక్షరం మనం ఏదైతే పలుకుతామో ఆ శబ్దాన్ని అది పలుకుతుంది పశువు. అందుకే వాక్కు అన్నారు. దాని మాటకి మన మాటకి లింక్ ఉంది. ఎక్కువ పశు సంపద పంటలు పాడి అంటే పశువులు, పంటలు అంటే భూములు. ఎక్కడుంటే అక్కడ అమ్మాయిని ఇచ్చేవాళ్ళు, ఆ ఇంట్లో అమ్మాయిని తీసుకునేవాళ్ళు. అంటే ఈ యొక్క పశు సంపదను బట్టి సంపద, కాబట్టి ధనరాశి అన్నారు. వృషభ రాశికి పట్టుదల ఎక్కువ. వీళ్ళకుండే పట్టుదల ఎవరికి ఉండదు, బిఫోర్ ప్లానింగ్ ఎక్కువ. అందుకే పశువులు చాలా పట్టుదలగా వాటికి మధ్యాహ్నం వరకు దున్నితే కూడా దున్నేసి తర్వాత పెడితే తింటాయి అవి. వీళ్ళు ఏది నిర్ణయం వెంటనే చేయరు, వెంటనే నిర్ణయం మొత్తం వింటారు, ఏదో చేయరు, నిర్ణయం చేయరు. మళ్ళీ రేపు చెప్తానని చెప్తారు, లేదా తర్వాత చెప్తానని చెప్తారు. వీళ్ళు ఎక్కువ 99.99% మళ్ళీ వెళ్ళి ఆలోచించుకొని మొత్తం ఏం చెప్పారు, ఏం చెప్పాలని చెప్పి మళ్ళీ చెప్తారు. పశువు కూడా గడ్డి మొత్తం మేసేసినాక ఇంటికి వచ్చి మళ్ళీ నోట్లోకి తీసుకొని నెమరు వేసి మెల్లగా కండ్లు మూసుకొని తింటుంది. సేమ్ అదే సైకాలజీ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి అనేది పట్టుదలకు మారుపేరు. వీళ్ళకి ఫౌండేషన్ ఎక్కువ. ఈ రాశిలో పుట్టినా, ఈ లగ్నంలో పుట్టినా జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అది వీళ్ళ యొక్క ప్రత్యేకత. తర్వాత ఈ రాశిలో రవిగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, 2వ ఇంట్లో గురువు, 4వ ఇంట్లో కేతువు, 11లో శనేశ్వరుడు, 12వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో రాహు ఈ మాసం ఉన్నారు. అంటే 10వ స్థానంలో రాహు మంచిది, పాపగ్రహం 10వ స్థానంలో మంచిది. 10వ ఇంట్లో రాహు ఉన్నాడంటే వాళ్ళకి ఏదో ఒక తెలియని లక్. నైట్ కొంతమంది స్టార్స్ అయిపోతారు, ఏదో ఒక పాట వల్ల, లేదు ఇంకేదో ఒక లాటరీ కొట్టడం వల్ల, లేదు ఇంకేదన్నా ఏదైనా విషయం కావచ్చు. అటువంటిది రాహు ఇస్తాడు 10వ ఇంట్లో ఉంటే. గురుగారు, మొత్తం మీద మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. గురుగారు, ఈ మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మే మాసంలో? ఈ 2026 సంవత్సరం మే మాసం మిథున రాశి వాళ్లకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ఒక ప్రత్యేక విషయాన్ని మాట్లాడుకున్న తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాము. మిథునము అంటే మైథునము అంటారు, మిథునము అంటారు, అంటే కలయిక అని అర్థం. ఈ రాశిలో ఇద్దరు వ్యక్తుల తల్ల కానీ లేదా ఇద్దరు చిన్నపిల్లల చేయి పట్టుకుని కానీ ఉంటారు. మనకు జెమినీ టీవీ అని ఒకటి ఉంది. జెమినీ టీవీకి ఇద్దరు పిల్లలు నిల్చుకుంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 2 పేకలు ఎత్తుకుని ఉంటారు. జెమినీ పండ్ల పొడి కూడా వచ్చేది. జెమినీ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో మిథునమే. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్న పిల్లలు నిల్చుకుంటారు. దాని అర్థం అంటే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు అని అర్థం, సోదర సోదరీలు అని అర్థం, ఇంకేం లేదు జెమినీ అంటే. అదేవిధంగా భార్యాభర్తలను కూడా అర్థం వస్తుంది. అందుకే పార్వతీ పరమేశ్వర రాశి అంటారు మిథున రాశి. ఎవరికి పెళ్లి చేయాలన్నా మిథున రాశి కానీ వీక్గా ఉంటే, మిథున రాశిని కాదు 3వ స్థానము అని అర్థం. ఇప్పుడు మేషం చెప్పాం మనం ఇంతకుముందు రాశి ఫలితం, వృషభం చెప్పాం 2 అయింది, 3వది మిథున రాశి. 3వ రాశి బలహీనంగా ఉంటే వాళ్ళ జీవితం అంతా బలహీనంగా ఉంటుంది. నువ్వు చేసే ప్రయత్నాలు సరిగ్గా లేకపోతే నీకు వచ్చేది ఎట్లా వస్తుంది అంటుంటారు. చాలామంది తిరుగుతూ ఉంటూ ప్రయత్నించుకుంటూ ఉంటారు, ఎలా చేయాలో తెలియదు. కొంతమంది ఇంట్లోనే కూర్చుంటారు, ఎలా కమ్యూనిట్ కావాలో అలా అవుతారు, సక్సెస్ అయిపోతారు. వాళ్ళు సరిగ్గా సక్సెస్ కొట్టలేకపోతున్నారంటే 3వ స్థానం వీక్గా ఉందని గుడ్డుగా చెప్పేయచ్చు.
వాళ్ళు వివాహ ప్రయత్నం కూడా చేశారనుకోండి, అవ్వదు. అందులో ఇది ఉచ్ఛ్వాస నిశ్వాస. మూడో స్థానం అంటే బ్రీతింగ్. బ్రీతింగ్ మనకు ఆగిపోయిందంటే మనం బతుకుతాం అసలు. ఈ బ్రీతింగ్ మనతో కమ్యూనికేట్ అవుతూనే ఉంటుంది. కమ్యూనికేషన్ అని చెప్పాను కదా, ఇద్దరు కలయికలు అన్నాను కదా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మనకు ఇది కమ్యూనికేషన్. ఇది ఎప్పుడు ఇది కమ్యూనికేషన్ ఆగిపోతుందో డెడ్ బాడీ. కాబట్టి ఒక స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే కూడా వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలవాలి. అప్పుడే వాళ్ళకు ఒకరినొకరు అర్థమవుతారు. 6 months తర్వాత తెలుస్తుంది. పెండ్లైన 6 నెలల తర్వాత చేంజ్ అవుతారు కంపల్సరీ. స్త్రీ పురుషులు అన్నాం కాబట్టి ఇక్కడ భూమి పైన ఎవరు 100% పురుషులు లేరు, 100% స్త్రీలు లేరు. ఒక స్త్రీ అంటే 75% స్త్రీగా ఉంటుంది, 25% పురుషతత్వం ఉంటుంది. ఒక పురుషుడు అంటే 75% పురుషుడు, 25% అతను స్త్రీతత్వం ఉంటుంది. వివాహమైన తర్వాత ఈ 25% ఆమెకి ఇచ్చేస్తాడు. ఆమెలో ఉన్న పురుషతత్వం ఇతను తీసుకుంటాడు. ఆమెలో ఉన్న పురుషతత్వం ఆమె ఇచ్చేస్తుంది, ఇతనికి ఇచ్చేస్తుంది. తన యొక్క స్త్రీతత్వం ఈమె తీసుకో. అప్పుడు సంపూర్ణంగా 100% ఆమె స్త్రీ అవుతుంది, 100% ఇతను పురుషుడు అవుతాడు. ఇవి ఎలా వస్తాయి? 20% ఈమెకి ఎలా వస్తుంది? బ్రీతింగ్ ద్వారానే వస్తుంది. భర్త వదిలిన బ్రీతింగ్ని ఈమె బ్రీతింగ్ చేయాలి. భార్య ముక్కులోంచి వచ్చిన బ్రీతింగ్ని ఈయన బ్రీతింగ్ చేయాలి. ఇలా ఒక 6 నెలల పాటు సంసారం చేసుకుంటే ఈయన పరిపూర్ణంగా పురుషుడు అవుతాడు, ఆమె పరిపూర్ణంగా స్త్రీ అవుతుంది. అప్పుడు తల్లిదండ్రులు అవుతారు. పరిపూర్ణంగా స్త్రీ అయితే కానీ ఆమె మాతృత్వానికి అర్హత రాదు. ఎంత రహస్యం ఉంది, సృష్టి రహస్యం ఇది. కాబట్టి మిథున రాశి అందుకే కలయిక అన్నారు. స్త్రీ పురుషులను అక్కడే పెట్టినారు. అదే మిథున రాశి వీక్గా ఉంటే, లేదా మూడో స్థానం వీక్గా ఉంటే వాళ్ళ సంసారం జరగదు. అందుకే చిన్నపిల్లలు కూడా అక్కడే పెట్టినారు. కాబట్టి ఇప్పుడు మనం మాస ఫలితాలు అనేది ఒక టైటిల్ పెట్టుకొని మనము ప్రతి జీవిత ఫలితాలు చెప్తున్నాం. నాకు అదే ఇష్టము. నాకు ఎప్పుడు కానీ మాస ఫలితాలు అంటే తక్కువ 10% ఉంటాయి. అవి వ్యక్తిగత జాతకం వేరు. కాబట్టి మిథున రాశి గురించి చెప్తే ఎంత ఉంటుందని అందుకే పార్వతీ పరమేశ్వర రాసినారు. సంపూర్ణమైనటువంటి స్త్రీ పార్వతీదేవి, సంపూర్ణ ఒకే ఒక పురుషుడు సృష్టిలోకి పరమేశ్వరుడు. వాళ్ళిద్దరే 100% స్త్రీ పురుషులు. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అంటారు. వాళ్ళను పూర్ణత్వం రాదు. ఇది రావాలంటే ప్రతి ఒక్కరూ వివాహం చేసుకోవాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళని వివాహం చేసుకోవాలి. లేదంటే వాళ్ళకి పూర్ణత్వం లేక చనిపోతారు. మరి కొంతమంది ఉంటారు కదండి జగద్గురువులు, వాళ్ళు వివాహం చేసుకోరు బ్రహ్మచారులు. అంటే వాళ్ళు ఇవన్నీ గత జన్మలో కంప్లీట్ చేసి ఉంటారు. వాళ్ళు ఆ ఫైల్స్ అంతా రాసేసి అప్పచెప్పేసి ఉంటారు. ఇప్పుడు ఒక సందేశాన్ని ఇవ్వడానికో ఒక దారి చూపడానికో వస్తారు వాళ్ళు. మనం అటువంటి క్వశ్చన్లు వేయకూడదు. దాని వెనక ఉన్నటువంటి అద్భుతమైన అర్థాలు ఉంటాయి. కాబట్టి ఇది అసలు విషయం. ఇలా ఉద్ధరించబడుతూ వెళితే గొప్ప వాళ్ళు అవుతూ వెళ్తాం అనమాట. కాబట్టి ఇది మిథున రాశి ప్రత్యేకత. ఇక్కడ మనం చాలా వరకు చెప్పాము. మాస ఫలితాలకు వద్దాము. ఈ మాసము రాశిలోనే గురువు ఉన్నాడు, రాశిలోకి శుక్రుడు వస్తున్నాడు, వ్యయ స్థానంలో బుధుడు ఉన్నాడు, 11వ స్థానంలో కుజుడు ఉన్నాడు, 10వ స్థానంలో శని ఉన్నాడు, 9వ స్థానంలో రాహు ఉన్నాడు, 3వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇంకా చంద్రగ్రహం గురించి మనం మాట్లాడమే లేదు. చంద్రుడు ఆయన 2.5 రోజులకు ఒక రాశి తిరిగేస్తూ ఉంటాడు. కాబట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటివి మిగిలిన గ్రహాలపైన మనం ఫలితాలు చెప్తున్నాం. జన్మంలో గురువు ఉంటే గురువు ఈ మిథున రాశికి బాధకాధిపతి, బాధను కలిగించేవాడు. కానీ గురుడు బాగుంటే బాగుంటది అంటారు కదా గురువు గారు. కరెక్టే. గురువర్గ రాశులు శనివర్గ రాశులు కొన్ని ఉన్నాయి. గురువర్గ రాశులకు శని పనిచేయడు, శనివర్గ రాశులకు గురువు పనిచేయడు. ఈ 2 బ్యాచ్లు 2 గ్యాంగులు ఉన్నాయి, 2 ముఠాలు ఉన్నాయి. ఒక బ్యాచ్కి శనేశ్వరుడు లీడరు, గ్యాంగ్ లీడరు, ఇంకొక గ్యాంగ్కి గురువు గ్యాంగ్ లీడరు. శని, శుక్రుడు, బుధుడు, రాహువు వీళ్ళు 4 శనివర్గం. గురువు, రవి, చంద్రుడు, కేతువు, కుజుడు వీళ్ళు 5 మంది గురువర్గం. ఇది శనివర్గంలో గురువు ఉన్నాడు, అంటే ఆపోజిట్ బ్యాచ్లో వచ్చి ఉన్నాడు అనమాట ఆయన. అందున మిథున రాశికి బాధకాధిపతి, బాధను కలిగించేవాడు. గురువు అంటే సర్వస్సు లక్షణ లక్షిత జాతకులు అంటారు. అన్ని మంచి లక్షణాలు ఉండేవాళ్ళని అంటారు. లక్షణాలు మాత్రం ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు. మిథున రాశిలో కానీ గురువు ఉంటే డబ్బులు ఇవ్వడు, క్యారెక్టర్ ఇస్తాడు అంతే. క్యారెక్టర్ అంటే ఏమి? ఇప్పుడు డబ్బులు లేకుండా క్యారెక్టర్ ఉండి
డబ్బు లేకపోతే ఏం చేసుకుంటాము? మంచోడు చెప్పుకుంటే ఏమొస్తుంది? మంచితనం ఈరోజు 4 తీసుకుని కూడా పనికి రావడం లేదు. కాబట్టి గురువు జన్మలో ఉన్నాడు. గురువు ఆయన లివర్, మన శరీరంలో లివర్ అంటే గురువే. ఇంకా అతిపెద్ద ఆర్గాన్, నవగ్రహాలు కూడా పెద్ద గ్రహం గురువే. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురువు క్యారెక్టర్ ఇస్తాడు కాబట్టి మొహమాటాన్ని ఇస్తాడు. అడగాల వద్దా, చేయాలా వద్దా? క్యారెక్టర్ ఉండే వాళ్ళే తాకమని దిగజారి మాట్లాడలేరు, ఖచ్చితంగా మాట్లాడలేరు. అది మొహమాటమే వీళ్ళకి శత్రువు అయిపోతుంది. ఇంకా మళ్ళీ లోపల బాధపడుతుంటారు, మనం గట్టిగా అడుగుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మాట్లాడలేరు. ఈ మొహమాటంతోనే ముంచేస్తాడు. గురువు అత్యంత పాపగ్రహం మిథున రాశి వాళ్ళకు. మిథునానికి, కన్యాకు, తులాకు, వృషభానికి, మకరానికి, కుంభానికి ఇవి శనివర్గ రాశులు. ఈ రాశుల్లో గురువు వ్యతిరేక గ్రహము. కాబట్టి గురువు లగ్నంలో ఉంటే మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి తన సొంత నిర్ణయాలతో తను నష్టపోతూ ఉంటారు. వీళ్ళు ఇంకా మొహమాట పడుతూ ఉంటే అవతల ఏమారుస్తూనే ఉంటారు. ఇది ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళు ఇప్పుడు గురువు బాధకాధిపతి కదా, మరి బాధకాధిపతిని ఏం చేయాలి? గురువు అంటే ఎల్లో కలర్ రిబ్బను గురువారం రోజు ముక్కలు కత్తిరించి నీళ్ళ కలపాలి. గురువారం రోజు పసుపు పొడి కొద్దిగా నీళ్ళ పారని ఇంట్లో వదలచ్చు. వీళ్ళు మిథున రాశి వాళ్ళు గురువుల ఆలయాలకు వెళ్ళకూడదు, దక్షిణామూర్తి వెళ్ళకూడదు. గురువు బాధకాధిపతి అన్నాక వెళితే మళ్ళీ ఏమవుతుంది? బాధే లోడ్ చేసుకున్నాం. అందున ఇది బ్రీతింగ్ అని చెప్పా, ఈ 3వ స్థానం పోయి బాధనే బ్రీతింగ్ చేసినట్టు ఉంటుంది. కళ్ళు బాగా తెరుచుకుని పొగలు పీల్చినట్టు ఉంటుంది. వెళ్ళకూడదు. ఎల్లో కలర్ వీళ్ళకి సెట్ అవ్వదు. శనగలతో ఉన్నటువంటి ఫుడ్ తీసుకోకూడదు. శనగలు ఉంటాయి కదా, సుండలు చేస్తారు, అది కాబట్టి దానం చేయొచ్చు. అదేవిధంగా దత్తాత్రేయ, దక్షిణామూర్తి గురువులు ఉంటారు, గొప్ప గొప్ప గురువులు ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళకి పర్మిషన్ లేదు, వాళ్ళు గొప్ప వాళ్ళు, వీళ్ళకి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేని చోట మనం ఎట్లా వెళ్తాము? వెళ్ళకూడదు. తెలియకుండా వెళ్తూ ఉంటారు, గురుచరిత పారాయణలు అవి చదువుతుంటారు. వీళ్ళకి పర్మిషన్ లేదు. చదివే కొద్దిగా వీళ్ళ బాధలు ఎక్కువ అవుతాయి. బాధకాధిపతి బాధ పెడతాడు. అంటే మన బాధను మనం యాక్టివేట్ చేస్తున్నాము అని అర్థం. వెళ్ళకూడదు. తర్వాత లాభంలో కుజుడున్నాడు. కుజుడు లాభంలో ఉన్న మంచిదే. లాభస్థానం ఉన్నప్పుడు, కుజుడు ఉన్నప్పుడు, సోదరులు ఉన్నప్పుడు ఏదైనా వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మంచి జరుగుతుంది. ఈ రాశి సోదరి రాశి కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు రావడము, మరి ముఖ్యంగా వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్మీ, పోలీస్ లాంటి డిపార్ట్మెంట్లు ఉంటే వాళ్ళకి ప్రమోషన్లు రావడము, మెడల్స్ రావడము లాంటివి జరుగుతాయి. కుజుడు స్వస్థానంలోకి వచ్చాడు కాబట్టి 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుంది. ఏదన్నా ఉన్నాయి, అది బ్రహ్మవరం కాబట్టి 11వ స్థానంలో పాపగ్రహం ఉంటే ఇంకా మంచిదే, శుభాన్ని ఇస్తుంది. 12వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, 12వ ఇంట్లో శుక్రుడు, రవి వీళ్ళంతా వచ్చారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు చక్కటి నిద్ర బాగుంటుంది, విదేశాలకు వెళ్ళాలంటే బాగుంటుంది, ఫారిన్ టూర్స్ వెళ్ళచ్చు. రాహు 9లో ఉన్నాడు, 9లో ఉన్న రాహుని రాశిలో ఉన్న గురువు చూస్తాడు, అంటే ఫారిన్ వెళ్ళాలంటే వెళ్ళచ్చు. ఇప్పుడు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవన్నీ ఎంత బాగుంటాయి. తండ్రికి కాస్త మంచిది కాదు. తండ్రి అయిన స్థానంలో రాహు ఉన్నాడు. తండ్రి అంటే ఎవరు? సూర్యుడు. మన జాతకంలో తండ్రి ఎక్కడ ఉన్నాడు చూస్తే సూర్యుడు ఎక్కడ అక్కడ తండ్రి ఉన్నట్లు లెక్క. తండ్రి యొక్క స్థానం 9, 9వ స్థానంలో రాహు ఉన్నాడు. రాహువే సూర్యుని పడతాడు గ్రహణ రూపంలో. కాబట్టి రాహు 9లో ఉంటే తండ్రికి మంచిది కాదు. తండ్రి లేని వాళ్ళు ఓకే, రాహుదశ అయిపోయిన వాళ్ళు ఓకే, రవిదశ అయిపోయిన వాళ్ళు ఓకే. ఇవేవి కాకుండా ఏదో ఒకటి ఉంటే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తండ్రికి ఏదైనా ఇప్పుడు ఎండల కాలం తండ్రి అంటే కాస్త వయసైన వాళ్ళు ఉంటారు, ఏదైనా అస్వస్థతకు గురి కావచ్చు, వాళ్ళని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. తర్వాత శనేశ్వరుడు 10లో ఉన్నాడు. శనేశ్వరుడు 10లో ఉంటే ఈ రాశికి అష్టమాధిపతి 10లో ఉన్నాడు. ఈ అష్టమాధిపతి అంటే ఏమి? అష్టమం అంటే ఒక బావి, ఒక పాతాలని అర్థం. 10వ స్థానం అంటే చేసే వృత్తి, దానికి సంబంధించిన గ్రహం లగ్నంలోనే ఉంది, రాశిలోనే ఉంది. కాబట్టి శని సపోర్ట్గా లేడు, గురువు సపోర్ట్గా లేరు. కాబట్టి శనేశ్వరుడు ఏం చేస్తాడు? ఇప్పుడు పాతాళం అంటే మనం ఎంత పోసి పాతాలను పోడ్చగలము. కాబట్టి ఇప్పుడు భార్య పెట్టుబడులకు వెళ్ళకూడదు. అందులో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే, లేదా భార్యకి అమ్మగా బతుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ శనేశ్వరుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా అత్తగారింటికి వెళ్ళకూడదు. 10వ స్థానం అంటే భార్యకు తల్లి, అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి సింపుల్గా పోతే వెంటనే నాకు అర్జెంట్ పనులు ఉన్నాయి వచ్చేయాలి అంటే అక్కడ శుభగ్రహం లేదని అర్థం. అష్టమాధిపతి ఉన్నాడని అంటే అక్కడ వీళ్ళు ఉండడం వల్ల అంటే అత్తగారికి నలత అవుతుంది, ఆమెకి ఏదైనా అనారోగ్యం చేయడము, ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక బాధపడుతుంది అని అర్థం. అంతే, ఇంకేం లేదు. ఆడిపోయి ఉంటే గొడవలు వస్తాయని కాదు. ఈ గ్రహాలు మన బంధుకారకత్వాలను తెలియజేస్తాయి. శనేశ్వరుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు, అత్తగారింట్లో ఉన్నప్పుడు
అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళకి కాస్త నలత కాబట్టి చెప్తున్నాను, ఇంకేం లేదు. అదే శనేశ్వరుడు లాభంలోకి వచ్చినప్పుడు అతగారికి వెళ్ళచ్చు, ఎక్కువగా వెళ్ళచ్చు, వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. అదే శనేశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అత్తగారింట్లో, భార్యకు తల్లిగారింట్లో ఏదన్నా అశుభకార్యాలు జరిగిన, కర్మకార్యాలు జరిగిన అవకాశం ఉంటుంది. కర్మకార్యం అంటే మీరు ఎవరైనా చనిపోవచ్చు. ఆయుష్కరుడు శనేశ్వరుడు కదా, ఆయన మీనంలో ఉన్నాడు. మీన రాశి అంటే సముద్రము, అంటే కర్మకార్యాలు చేసేదంతా పోయి చనిపోయిన తర్వాత మునుగుతారు, లేస్తారు కదా నీళ్ళలో. కర్మకార్యాలు చేయడం వల్ల కంపల్సరీ నీళ్ళ మునిగి లేసి ఇవన్నీ చేస్తాడు. కర్మకార్యాలు జరిగిన అవకాశం ఉంది భార్యకు అమ్మగారికి సంబంధించినట్టు. ఇవి దీనికి పరిష్కారం ఏమి లేదు, అలా జరిగిన అవకాశం ఉంది. ఎవరికి ఆయుష్ తీరుంటే వాళ్ళే స్వర్గస్థులు అవుతారు. తర్వాత వీళ్ళకు 3వ ఇంట్లో కేతు ఉన్నాడు. వీళ్ళది కాలపుని 3వ రాశి, మళ్ళీ వీళ్ళకి 3వ రాశిలో కేతు ఉన్నాడు. వీళ్ళు చేసే ప్రయత్నాల్లో ఏదో ఒక ఆటంకం వచ్చి సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే 1-2 సార్లు తిరగాల్సి రావచ్చు. గురుగారు, ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా గ్రహ గోచరం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఈ 2020 సంవత్సరం మే మాసం కర్కాటక రాశి వాళ్ళకు మాస ఫలితాల్లో భాగంగా మనము చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ఏదైనా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాము. ఈ కర్కాటకము అనేది ఈ రాశి చాలా చాలా పవిత్రమైన రాశి, అత్యంత పవిత్రమైన రాశి. ఎందుకంటే ధర్మరాజు యక్షుడికి సమాధానం చెప్పేటప్పుడు యక్ష ప్రశ్నలు అంటారు మహాభారతంలో. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాడంటే, సముద్రం కన్నా లోతైనది ఏది? తల్లి యొక్క గర్భము అని చెప్పాడు ఆయన. ఆ తల్లి యొక్క గర్భస్థానము, గర్భసంచి ఉండేది ఈ రాశి, కర్కాటక రాశి. నవగ్రహాల గురువు సంతానకారకుడు, అంటే పిల్లలు పుడతారా లేదా తెలియజేసేది గురువే. అదేవిధంగా ఆయుష్కారకుడు శనేశ్వరుడు. పుట్టిన బిడ్డ ఎన్ని రోజులు బతుకుతాడని ఆయుర్దాయాన్ని నిర్ధారించేది, అంటే ఆయుష్ నిర్ధారించేది శనేశ్వరుడు. అదే ఆయుర్దాయాన్ని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అని లెక్క కట్టేది బుధుడు. ఆ బుధుడు యొక్క నక్షత్రము, శని యొక్క నక్షత్రము ఇక్కడే ఉన్నాయి. గురుగ్రహం వచ్చి ఇక్కడే వచ్చేసిద్ధి పొందుతాడు. అంటే అన్ని దేవతలందరికీ గురువు వచ్చి ఇక్కడ వచ్చేసిద్ధి పొందుతున్నాడు. ఆయుర్దాయం ఏకంగా, ఆయుర్దాయం లేకపోతే మరి మనకు అదృష్టం ఎంత ఉంటుంది ప్రయోజనం? ఇప్పుడు రేపు వారం ఒక వ్యక్తి చనిపోతాడని శని భగవాన్ నిర్ణయించారు. వచ్చే నెల నీకు కలెక్టర్ జాబ్ వస్తుంది అని చెప్పాడు అనుకోండి, బతకపోతే వారం రోజులు, రేపు నెల కలెక్టర్ అంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆయుర్దాయం అనేది నిజమైన అదృష్టం. ఏదైనా బాధ అనుభవించాలన్నా, అదృష్టాన్ని అనుభవించాలన్నా ఆయుర్దాయం కావాలి ఫస్ట్. ఆ ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి శనేశ్వరుడే పుష్యమి నక్షత్రం అయింది, ఇక్కడే ఉంది. ఆ పుష్యమి నక్షత్రంలోనే గురు భగవాన్ వారు వచ్చేసిద్ధి పొందుతారు. ఈ గురువు 12వ ఇంట్లో ఉండడము అంత మంచిది కాదు. అంటే ఈ రాశిలోనే వచ్చేసిద్ధి పొందుతాడని చెప్పాను కదా, గురుగ్రహము శని గ్రహము. కాబట్టి శని గురువులు అంత అనుకూలంగా లేరు. రవి అనుకూలంగా ఉన్నాడు, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు. అదేవిధంగా బుధుడు అనుకూలంగానే ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు. అంటే రవి బుధ శుక్రుల యొక్క అనుకూలత తప్పితే గురు శని రాహుకేతుల అనుకూలత లేదు. కాబట్టి ఈ మాసం బాగుంది. అంటే ఏదన్నా ఒక 2-3 గ్రహాలు బాగున్నాయంటే ఇంకా ఆ మాసం బాగున్నట్టు లెక్క. కాబట్టి మనం విశ్లేషణాత్మకంగా చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆశ్లేష బుధుడు అంటే లెక్కల టీచర్, ఆడిటర్, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్ బుధుడు కూడా ఇక్కడే ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడు తన పడగలపైన భూమిని మోస్తున్నాడు కలియుగంలో. మరి ఎంత ఉంది ఈ రాశిలో శక్తి? మాతృస్థానం అన్నారు, అందుకే ఇది. తల్లిని మించిన దైవం లేదు. ఎవరైనా సరే ఢిల్లీకి రాదినా తల్లి కొడుకే. మరి దేవగురువు బ్రతుకుని ఇక్కడికి వచ్చాడు. మరి శనేశ్వరుడు ఆయన కూడా మాతృభక్తుడు. తల్లి గుర్రం రూపంలో ఉంటే ఛాయాదేవి, ఆమె కాల్లో ఒక షూగా తయారయ్యాడు శనేశ్వరుడు. గుర్రం నాడ అంటారు దాన్ని. ఆ తల్లి సేవ అలా చేశాడు ఆయన శనేశ్వరుడు. అప్పుడు ఆ నాడ ఆమె వరం ఇచ్చింది, ఎవరైతే ఈ నాడ పెట్టి పూజిస్తారో వాళ్ళకు నా బిడ్డ యొక్క బాధలు ఉండవు అని చెప్పింది. అందుకే గుర్రం నాడ తెచ్చి శనేశ్వరుడు సైడ్. కాబట్టి కర్కాటక రాశి అంటే ఇంకా
తల్లి లేకపోతే మనం లేము. ఆది గురువు తల్లే. అది అందుకే గర్భసంచి, గర్భాశయము, మాతృత్వముకు మించినటువంటి మాధుర్యము ఇంకా అది ఆ మాటలు చాలవు. అంత శక్తివంతమైన రాసేది. ఇప్పుడు గ్రహస్థితి ఎటనో వచ్చి ఈ నెల, అది రేపు నెలకు ఉండదు. కానీ ఈ రాశి యొక్క గొప్పతనము చెప్పాలంటే, శ్రీకృష్ణుడు మహావిష్ణు మాటికి ఎందుకు భూలోకంలో పుడతా ఉంటే, నాకు ఒక తల్లి యొక్క ప్రేమ కోసమే పుడతా ఉంటాను నేను. కౌసల్య రామ, యశోద కృష్ణ, ఇలా ఆయన మాటికి తల్లి యొక్క ప్రేమ కోసం వచ్చేస్తాడంట భూలోకానికి. అంత గొప్ప రాశి ఈ యొక్క కర్కాటక రాశి. ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు, 2వ స్థానంలో కేతు ఉన్నాడు, 11వ స్థానంలో రవిగ్రహం ఉంది, బుధుడు ఉన్నాడు, శుక్రుడు 11, 12 స్థానాల మీదుగా వస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలో కుజుడు రాశిని చూస్తాడు, 9వ స్థానంలో శని ఉన్నాడు, 8వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇది గ్రహాల యొక్క నిర్మాణం ఈ మాసం. అష్టమంలో రాహు ఉన్నాడు. రాహు అంటే ఏమి? రాహు అంటే ఒక మోసం. మోసము మన జాతకంలో మోసం ఎక్కడ ఉంటే రాహు అక్కడ ఉంటే మోసం ఉంటుంది. అంటే వీళ్ళు మోసపోతారా, వేరే వాళ్ళని మోసం చేస్తారా? వీళ్ళు మోసం చేసే స్థాయిలో ఎప్పుడు ఉండరు. వీళ్ళు మోసం ఎప్పుడు ఎవరిని చేయలేరు, వీళ్ళు మోసపోతూ ఉంటారు. తల్లి అనేది ఎవరిని మోసం చేస్తుందా? టోటల్ ప్రకృతిలోకి తీసుకుందాం. ఒక స్త్రీని మోసం చేసిన పురుషుడు ఉంటారేమో కానీ పురాణాలు తీసుకుంటే తల్లి అని మోసం చేస్తుంది అని అనాలంటేనే మనకు బాధేస్తుంది. కాబట్టి వీళ్ళు మోసపోతారు. అష్టమ స్థానం అంటే ఏమి? ఆకస్మిక స్థానము. ఈ మధ్య 2-3 గ్రహణాలు వచ్చాయి. గ్రహణం ఎవరికి వస్తుంది? చంద్రుడికి, సూర్యుడికి. చంద్రుడు అంటే తల్లి, సూర్యుడు అంటే తండ్రి. కాబట్టి సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు వస్తే ఈ రాశి వాళ్ళకి ముందు ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశులకు అధిపతులు వాళ్ళనే పట్టుకుంటారు. వాళ్ళు వేరే రాశులకు లెక్కేస్తారు, ఎన్నో స్థానంలో గ్రహణం జరిగింది ఈ రాశులకు లెక్కేస్తారు. వచ్చేది మాత్రం చంద్రుడికి, సూర్యుడికి అది ఫిక్స్డ్ లైఫ్ టైము. తల్లిదండ్రులకే కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే సూర్యుడి, చంద్రుడికే రాహుకేతుల యొక్క తాకడ వస్తూ ఉంటుంది. కాబట్టి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అష్టమ స్థానం అంటే మన ఇంట్లో బాత్రూము. మన ఇల్లు 12 రాశులుగా విభజిస్తే బాత్రూమ్ 8వ స్థానం. అంటే వీళ్ళు ఎక్కువసేపు బాత్రూమ్ ఉండకూడదు. కొంతమంది ఫోన్ పెట్టేసి పాటలు పాడుకుంటే వినుకుంటూ ఉంటారు. అట్లా ఉండకూడదు. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు, అక్కడ రాహు ఉన్నాడు. కల్లో అప్పుడప్పుడు పాములు కనిపించే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో 2వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు ఎక్కుంటే అక్కడ ఆటంకం ఉంటుందని చెప్పాను కదా. అంటే డబ్బులు, ధనస్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బులు రాదు. ఖర్చు అయిపోతాయా అసలు రావా గురుగారు? రాకపోవచ్చు, వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అనే విధంగా ఇస్తాడు ఫలితం. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వస్తే కూడా ఆయన తీసుకునేస్తాడు. ఏదో ఒకటి కాసుకో ఉంటుంది. అంటే ఒకవేళ వస్తే చాలదు, అంటే రాదు, వచ్చిన చాలదు, మిగలదు, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు లాభంలో రవి, శుక్ర, బుధ గ్రహాలు ప్రభావము, లగ్నాన్ని అంటే రాశిని కుజుడు చూడడము ఈ మాసం బాగుంది. అంటే రవి, బుధ, శుక్రులు, కుజుడు 4 గ్రహాలు బాగున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాసం, మే మాసం వీళ్ళు జెండా ఎగరేయచ్చు. ఇక్కడ వీళ్ళు ఇన్ని రోజుల నుండి స్లిప్ అవుతున్నారు, ఏదైతే స్లిప్ అవుతున్నారో వాటిలో స్లిప్ అవ్వకుండా గ్రిప్ సంపాదించని అర్థం. కాబట్టి కుజుడు ధైర్యానికి కారకుడు. ఈ రాశికి అత్యంత శుభగ్రహము ఈ రాశిని చూస్తున్నాడు. కర్కాటక రాశి మొట్టమొదటి రాజయోగ కారగ్రహం కుజుడే. కుజుడు రాశిని చూస్తున్నాడు. అందున ఇంకా రాబోయేటువంటి ఈ 2-3 నెలలు కర్కాటక రాశిలో బ్రహ్మాండంగా ఉంటుంది. జూన్లో గురువు జన్మంలోకి వస్తున్నాడు వ్యయస్థానాన్ని వదిలేసి. కాబట్టి 2-3 నెలల పాటు బాగుంది వీళ్ళకు. కాబట్టి కుజుడు ధైర్యానికి, కాబట్టి ధైర్యం బాగుంటుంది. లాభంలోకి రవి, శుక్ర, బుధుడు ఉన్నారు కాబట్టి లాభం 12వ స్థానంలో అన్ని విధాలు బాగుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు ఈ మాసం మనం పెద్దగా దోషాలు చెప్పలేము. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా బాత్రూంలో స్పెండ్ చేయకూడదు. హాస్పిటల్స్కి సరదా కన్నా కూడా వెళ్ళకూడదు. ఎవరైనా బంధువులు చూసేందుకు వెళ్తారు, హాస్పిటల్లో పోయి చూసేసి రావాలి. కాబట్టి అదొక మనకు తప్పనిసరి. కాబట్టి వెళ్తే కూడా ఎక్కువసేపు ఉండకుండా పరామర్శించి ఏదన్నా ఫ్రూట్స్ ఏదో తీసి ఇచ్చేసి జాగ్రత్త చెప్పేసి వెంటనే వచ్చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అష్టమ స్థానం ఆయుష్ను కూడా సూచిస్తుంది. ఎవరు 2 రోజులు బతికితేనే 8వ స్థానం సూచిస్తుంది. మామూలుగా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో సడన్గా కొంతమంది తెలియకుండా చనిపోయిన వ్యక్తికి నా వయసు ఉంటుంది కరెక్ట్గా అంటారు.
చనిపోయిన వాళ్ళని తన వయసుతో పోల్చుకుని మాట్లాడకూడదు. మేమిద్దరు ఒకేసారి పుట్టాము అంటే అంటే మేము కనెక్ట్ అవుతున్నాము, దానికి మాటలతో సైకలాజికల్గా కనెక్ట్ అవుతున్నాం, అలా అనకూడదు. ఇప్పుడు ఎవరున్నా వీళ్ళ ఈడోళ్ళు చనిపోతే కూడా ఆ మాట అనకూడదు. పెద్దవాళ్ళు చెప్తారు, చనిపోయిన వాళ్ళతో ఈడు నీ వయసు పోల్చుకోవద్దు అంటూ ఉంటారు. ఇప్పుడు అంత చెప్పేవాళ్ళు తగ్గిపోయారు, మనమన్నా ఇద్దాం ఆ విజ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఒక గోల్డ్ మెడల్ సంపాదించనుకో, మేమిద్దరు ఒకే క్లాస్మేట్ అని చెప్తే, ముఖ్యమంత్రి అనుకో, నా క్లాస్మేట్ ముఖ్యమంత్రి బాగుండు, ఒక చనిపోయిన వ్యక్తి నా ఈడంటే ఎట్లుంటుంది? ఇది తెలియకపోవడం వల్ల అనేస్తారు, దాన్ని మనం అలర్ట్ చేయాలి. కాబట్టి అష్టమ స్థానంలో దుష్టగ్రహాలు ఉన్నప్పుడు దాన్ని ఎక్కువగా పోల్చుకోవడము, తత్సంబంధమైన స్థానాలకు వెళ్ళకూడదు. అష్టమ స్థానం హాస్పిటల్, ఐసీయూ, ఆపరేషను, థియేటరు, అంబులెన్సు, మన ఇంట్లో బాత్రూము, ఆకస్మిక స్థానం. బాత్రూమ్కి ఆకస్మికంగానే వెళ్తాం, అంబులెన్స్ ఆకస్మికంగానే వస్తుంది, ఐసీయూలోకి ఆకస్మికంగానే వెళ్తారు, ఆపరేషన్ కూడా ఆకస్మికంగానే చేస్తారు. ఈ ఆకస్మిక స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అంటే మోసము అని చెప్పాను ఇంతకుముందు నేను. కాబట్టి మీరు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇటువంటి వాటికి కనెక్ట్ అయ్యే కొద్దికి అది ఇంకా మింగేస్తుంది. రాహు అంటే ఒక తల, ఒక డ్రాగన్. చైనా వాళ్ళ సింబల్ రాహువే, పెద్ద పాము పెట్టుకుంటారు వాళ్ళు, ప్రపంచంలో మింగేయాలని చూస్తుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఒక పెద్ద సర్పం ఉంది అక్కడ. ఆ సర్పం అంటే కాలము అంటారు, కాలకోట విషయం అంటారు కదా. సర్పకోట విషయం ఎందుకని లేదు, కాలం అంటే డైరెక్ట్ మీనింగ్ పామే, కాలకోట విషయం అంటే పాము నోట్లో విషయం అని అర్థం. అక్కడ 8వ స్థానంలో ఉంది. కాబట్టి దుర్గారాధన ఎక్కువ చేయాలి. సిమెంట్ కలరు రిబ్బను లేదా జాకెట్ పీస్ తీసుకుని ముక్కలు కత్తిరించి నీళ్ళ కలపాలి. మినుములతో చేసినటువంటి వడలు కుక్కలకు పెట్టచ్చు, మెడలో కూడా దండలాగా వేసి పంపించేయచ్చు. అంటే మినుములు యొక్క రాహుని సూచిస్తాయి. రాహు యొక్క ధాన్యం మినుములు. సిమెంట్ కలర్ కానీ గ్రే రిలేటెడ్, సిల్వర్, యాష్ కలర్సు, మెరూన్ కలర్స్, ఇవన్నీ రాహువే. ఈ కలర్స్లో ఉన్నటువంటి ఏ క్లాత్ అయినా ముక్కలు కత్తిరించవచ్చు, పేదవాళ్ళకు దానంగా కూడా ఇవ్వచ్చు. గురుగారు, ఈ మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా, అలాగే గ్రహ గోచరం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం? ఈ 2020 సంవత్సరం మే మాసం మాస ఫలితాలు సింహరాశికి చూసే ముందు ఈ రాశి యొక్క ఏదైనా ఒక ప్రత్యేక లక్షణం మనం మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. సింహము అంటే సింహం రూపంలో ఇది ఆకాశంలో కనిపించింది కాబట్టి ఈ రాశికి సింహం అని పెట్టారు. అంటే సింహరాశి అంటే మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ మకలో 4 పాదాలు, పుబ్బలో 4 పాదాలు, ఉత్తరలో 1వ పాదం. ఈ 9 నక్షత్రాలు ఇవి కలిపితే ఆకాశంలో జూమ్ చేసి మన ఋషులు చూస్తే ఒక సింహంలాగా కనిపించింది. ఇది ఎవరు తయారు చేసిందేం కాదు. ప్రతి రాశికి ఒక రూపం ఉంది, ఆ రూపాలు ఆకాశంలో అలా ఉన్నాయి. వాటిని జూమ్ చేసి చూసిన తర్వాతనే నిర్ణయించరు ఇది ఈ మండలాన్ని సింహ మండలము అని, సింహరాశి అని నిర్ణయించారు. మరి అదే లక్షణాలు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటాయి. సింహము అంటే అడవికి రాజు. సింహం అంటే రాజు అంటే ఎలా ఉంటాడు, ఎప్పుడు పొగడ్తలు ఉండాలి. మీరు అట్లా రాజా, మీరు ఇట్లా రాజా, మీకు మించిన వాళ్ళు లేరంటా ఉంటే, అలాగే సింహరాశిని పొగుడుతూ ఉంటే వీళ్ళు ఏమైనా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు కానీ ఏదన్నా వీళ్ళు మిస్టేక్ చెప్తే సెకండ్ల పైన అలగేస్తారు. అందుకే వీళ్ళని ఎవరి ముందర ఏమనకూడదు. ఎంత వేగంగా అలుగుతారో అంత వేగంగా మళ్ళీ కలుసుకుంటారు. కోపం వస్తే కూడా మళ్ళీ కలుసుకుంటారు. వీళ్ళు నలుగురికి 10 మందికి ఉపయోగపడేటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణమే వీళ్ళకు శాపంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరిని సహాయం అడగరు, అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చి వీళ్ళు లాస్ అయిపోతారు. తిరిగి మళ్ళీ అడగాలంటే మన దగ్గర సహాయం చేసుకున్న వాళ్ళని తిరిగి మనం ఏం అడగగలము, మనకు తక్కువ కదా మన రేంజ్కి, లేకపోతే లేనట్టు ఉందాము. ఒకవేళ వాళ్ళు అడిగితే ఇస్తే ఓకే, ఇకపోతే పరిస్థితి ఏంటి అంటే సైకలాజికల్గా తట్టుకోలేరు, దిగజారి ఒక స్టెప్ దిగి రాలేరు. పదవి అంటే సింహమే, అంటే గ్రహరాజు కదా. ఈ రాజకీయ నాయకులంతా కూడా సింహరాశి బలం ఉన్నదంటే వాళ్ళు ఒక వెలుగులెత్తారు. ఇంట్లో ఎవరైనా సింహరాశిలో ఒకరు పుట్టినారంటే వాళ్ళు నోరు ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి నేనే ముందు, ఏదైనా ఒక అమెజాన్లో కొరియర్ వచ్చింది అనుకోండి, ముందు వాళ్ళే వచ్చి ఓపెన్ చేయాలి, వాళ్ళే చూడాలి,
అట్లా ఉంటుంది. ప్రతి ఒక్కటి వాళ్ళ ముందు చేయాలి అనేటువంటిది ఇటువంటి సైకాలజీ ఉంటుంది. మంచిదే. 5వ రాశి కాబట్టి కాలపురుషుడికి కులదేవత ఆరాధన కంపల్సరీ చేయాలి. నీటి దానము అన్నదానము చేయాలి. నీటి దానము అన్నదానం ఎందుకు చేయాలంటే వెనుకున్న రాశి కర్కాటకం జలరాశి, వ్యయస్థానం. వ్యయం అంటే ఖర్చు అని అర్థం. కాబట్టి వీళ్ళు నీటిని వృధా చేయకూడదు, దానం చేయాలి. ప్రతి ఒక్కరూ 12వ స్థానం, వాళ్ళ రాశికి 12వ స్థానంలో ఏ ఉంటుందో, ఏ రాశి ఉంటుందో ఆ రాశి స్థానం ఫుడ్ దానం చేస్తూ ఉంటే నష్టాలు తగ్గుతాయి. ప్రతి ఒక్కరు 2వ స్థానమే తిండి అని అర్థం. ప్రతి ఒక్కరు వాళ్ళ 2వ రాశి తిండి. కాబట్టి అన్నాన్ని దానం ఎక్కువ చేయాలి. అంటే ఫుడ్ కూడా ఎక్కువ సింహం దానం చేస్తూ ఉంటుంది. తను వేటాడిందంటే ఇంకొన్ని జీవులకు ఇస్తూ ఉంటుంది. దాని లక్ష్యాలు వీళ్ళకి ఉండాల్సిందే. ఆ లక్ష్యాలు అట్లే యాసిడ్ వీళ్ళకి అప్లై అయిపోతాయి. అదే వీళ్ళకి సింహం గర్జన, వీళ్ళకి అందుకే నోరు ఎక్కువ అని చెప్పింది. సింహం గర్జిస్తుంది, పులి గాండ్రిస్తుంది, గుర్రం సకిలిస్తుంది, పాము బుస కొడుతుంది, కుక్క మొరుగుతుంది. అంతే కదా. మరి ఎందుకు అన్నీ ఒకే టైట్లు అన్నింటికి ఎందుకు పెట్టలేదు? ఏనుగు గేంకరిస్తుంది, ఏనుగు గేంకారం అంటారు. మరి ఎందుకు ఇలా వచ్చింది? అనాదిగా వచ్చింది. ఎవరు కనిపెట్టారు? ఇవంతా ప్రకృతే ఇచ్చింది. ఇటువంటి శబ్దాలు, ఇటువంటి టైటిల్స్, ఇటువంటి జ్యోతిష్యాన్ని ఇచ్చింది ప్రకృతి. కాబట్టి కుక్క గర్జిస్తుందంటే నవ్వుతారు అందరూ. సింహము బుస కొడుతుందంటే నవ్వుతారు. కాదు, పాము బుస కొడుతుంది అంటారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని ఆలోచించేవాళ్ళు, ఉన్నతంగా బతకాలనుకునే వాళ్ళు, 10 మందికి ఉపయోగపడాలనుకునే వాళ్ళు. ఇప్పుడు గుండెల పని చేసుకుని చెప్పు అంటారు. గుండెల పని చేసుకుని చెప్పు, నేను నమ్ముతాను అంటారు. అంటే హృదయము, సింహరాశి అంటే మన హార్టు. రవి బాగాలేని వాళ్ళకు హార్ట్ బైపాస్ సర్జరీ జరుగుతుంది. అంటే హృదయం బాగాలేదని అర్థం. సహృదయం లేదురా వాడికి అంటారు. అంటే వాళ్ళ హృదయము చాలా కలుషితమైంది అని అర్థం. అంటే హార్ట్ లేకపోతే మనిషి బతకగలరా? ఇప్పుడు ఒక రాజుకు, ఒక దేశానికి రాజు లేకపోతే ఎలా ఉంటుంది ఊహించుకోగలమా? మరి అదే సింహరాశి అంటే. కాబట్టి హృదయ స్పందన అంటారు. కానీ మరి హృదయం పని చేయవేసుకుని చెప్తే అబద్ధం చెప్పరని. రవి అంటే లోకాలను వెలిగించేవాడు, ఆత్మజ్యోతి, మనలో ఉన్న ప్రాణము అనేటువంటి ఒక జ్యోతిలాగా ఉంటుంది. అది సింహరాశి ప్రభావంలో ఉంటుంది. అందుకే రవి ఆత్మకారకుడు. ఆత్మకు చావు లేదు. ఆత్మను ఏది తడుపు చాలదు, ఆర్పివేయను చాలదు, దహింపు చాలదు, శస్త్రములు ఛేదింపు చాలవు. ఆత్మ నాశనం లేనిది. అందుకు ఆత్మసాక్షిగా చెప్పు అంటారు. కాబట్టి అంత వాల్యూ ఈ సింహరాశికి ఉంది. అందుకే కులదేవత అనేటువంటి స్థానంలో ఉంది. ఇంటి దేవుడికి తర్వాతనే ఎవరైనా సరే, 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు కూడా అవసరం లేదు. ఇంటి దేవుడిని పట్టుకుంటే ఇంక వాళ్ళంతా ఆటోమేటిక్ పనిచేస్తారు. ఇప్పుడు కులదేవత ఆరాధన ఎవరైతే చేయరో వాళ్ళకి అభివృద్ధి ఉండదు. కులదేవత ఆరాధన ఇంపార్టెంట్. ఆధార్ కార్డే కులదేవత. అది తెలియజేసే సింహరాశి. ఇప్పుడు కులదేవత అంటే మాకు వెంకటేశ్వర స్వామి అంటున్నారు, తప్పులేదు. ఆయన రాకముందు ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాతులు, ఈ కమ్యూనిటీసు కలియుగం కాదు కదా, అంతకుముందు ద్వాపరయుగంలో ఉన్నాయి, అంతకుముందు ఉన్నటువంటి త్రేతాయుగంలో ఉన్నాయి, అంతకుముందు కృతయుగంలో కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కలియుగంలో వచ్చాడు. ఇప్పుడు గొప్ప వంశాలు ఉన్నాయి. పద్మశాలి వంశం ఉంది. వాళ్ళు ఇది జౌలి డిపార్ట్మెంట్ వాళ్ళదే. అప్పుడులో రాజులకు, దేవతలకంతా వస్త్రాలు వీలేనేస్తారు. ఆ డిపార్ట్మెంట్ యుగయుగాలుగా ఉంది. చాలా ప్రాచీనం, చాలా పురాతన చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. పద్మశాలి వాళ్ళకు, మనకు మార్కండేయుల వారు వాళ్ళ యొక్క కులదేవత అనుకుంటాను. మరి అప్పుడు వెంకటేశ్వర స్వామి ఎట్లా వస్తాడు? రాడు కదా. తెలియకపోవడం వల్ల పెట్టుకున్నారు. అట్లా ప్రతి వంశానికి ఒక కులదేవత ఉంటారు, ఒక ఋషులు ఉంటారు, గోత్రం ఉంటుంది. అట్లా చాలా చాలా అద్భుతమైనటువంటి విధానాలు మనవి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయాలనే దాంట్లో భాగంగా ఇంత చెప్పడం. వాళ్ళు 10 మందికి ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళే కులదేవతను ఆరాధించకపోతే వాళ్ళు ఉపయోగపడరు, ఇంకో 10 మందికి ఉపయోగపడలేరు. ఎక్కడో కన్ఫ్యూజ్ జరుగుతూ ఉంది. అన్ని దేవుళ్ళు మొక్కుతూ ఉంటారు,
ఇప్పుడు కులదేవతారాధన తెలుసుకొని చేసుకోవాలి. మరి కులదేవత తెలియనప్పుడు ఏం చేయాలి? చాలామంది తెలియదు. కులదేవత కర్ర అని ఒకటి ఉంది, మన దగ్గరే ఉంది. సంగాలి కర్ర లేదా కులదేవత కర్ర. ఈ సంగాలి కర్ర లేదా కులదేవత కర్ర మన దగ్గర తెప్పించుకుని ఉంటే పూజించుకోవచ్చు. కులదేవత శక్తిని ఇస్తుంది. మరి ఆ కర్ర ఎందుకు ఇస్తుంది కులదేవత శక్తిని అనేది కూడా మనం మాట్లాడగలం కదా. మరి ఈ సంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి, ఆమె ఇంకా కులదేవతకు తీసుకోవాలంతే. కరుంగాలి అంటే నలుపుగా ఉన్న కాళికాదేవి. కరుపు అంటే నలుపు, సెగపు అంటే ఎరుపు. ఈ సంగాలి అనేటువంటి ఈ కర్రనే సెంగోల్ అంటారు. సెంగోల్ అంటే ఈ ఎరుపుగా ఉన్నది పొడవు కొయ్య. దీనిపైన ఒక నంది విగ్రహాన్ని ఆ కొయ్య పని చెక్కి బంగారు కవచం వేసి అప్పట్లో స్వాతంత్రమే తీసుకున్నారు ఏకంగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర. భరతమాత, భారతదేశానికి కులదేవత ఎవరు? భరతమాత. స్వాతంత్రం ఇలా ఇస్తారా? ఇలాంటి ఇలా తీసుకుంటారు, చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఏమైనా తీసుకుంటారు? దానికంటూ ఒక విధానము, ఒక పద్ధతి, ఒక దేశము విముక్తి అవుతుందన్నప్పుడు, భరతమాత సంఖ్యలు విడిపడుతున్నాయన్నప్పుడు చక్రవర్తి రాజగోపాలాచార్యని రాజాజీ అంటారు. ఆయన తమిళనాడు ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీకి ఆయన చీఫ్ సంథింగ్ ఉన్నాడు. ఆయన ఈ సాంప్రదాయాన్ని గుర్తు చేసి తమిళ పండితుల దగ్గర దాన్ని తయారు చేపించి అప్పట్లో ఆ కొయ్య ద్వారా స్వాతంత్రం తీసుకున్నారు. అప్పుడు ఫోటోలు తీస్తే స్వాతంత్రం తీసుకునే విధానం తెలుస్తుంది. అదే సెంగోల్ అనేటువంటి కొయ్యను తీసుకుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నూతన పార్లమెంట్ భవన్లోకి ప్రవేశించారు. దాన్ని ఎత్తుకుని లోపలికి వెళ్ళారు. వచ్చారు తమిళ పండితులు వచ్చారు. తమిళనాడులో ఇప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ ఉంటారు కదా, ఎవరో ఎన్నికవుతారు. వాళ్ళకి వెండి తొడుగు తొడిగినటువంటి సంగాలి కర్రను చేతికిచ్చి మళ్ళీ కూర్చోమని అధికారాన్ని తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఉంది ఒక అధికారము, కులదేవత అధికారం కావాలనుకున్న వాళ్ళు. గురుగారు, ఈ మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా, అలాగే గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మే మాసంలో వీరికి? ఈ 2026 సంవత్సరం మే మాసం కన్యా రాశి వాళ్లకు ఎలా ఉందో చెప్పుకునే ముందు సహజంగా మనం ఈ రాశి యొక్క ప్రత్యేకత కొంత మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. కన్యా రాశి అంటే, కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నదని అర్థం. అంటే చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల కాదు, అంటే అన్నీ తెలిసిందంటే అన్నీ తెలిసింది కాదు. అంటే అందుకే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నది. అందుకే వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏమని ఇట్లా అంటే అటాచ్ చేస్తారు. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఇట్లా అంటే అప్పుడే ఫీల్ అయిపోతారు. పౌరుషం ఎక్కువ, ఒక మాట వినరు. ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే కూడా ఒప్పుకుంటారు, నేను చేసిన తప్పని. ఎదురోళ్ళు చేస్తే ఒప్పుకోరు. ఎదురోళ్ళు తప్పు చేసినా కానీ నిలదీస్తారు. అంటే ఈ కన్య అంటే మనకు కడుపు, కుడి సైడ్, మరి ముఖ్యంగా కుడివైపు ఉన్నటువంటి కడుపు కన్యారాశిని సూచిస్తుంది. కడుపుకు సంబంధించిన దోషం ఖచ్చితంగా ఉండేదని అవకాశం ఉంటుంది. నొప్పి రావడము, వేడి చేయడము, అజీర్ణము, కాన్స్టిపేషను అంటే మలబద్ధకము, ఇట్లా కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. కన్యారాశి వాళ్ళంటే ఇంక వీళ్ళకు అప్పే అదృష్టం. వీళ్ళు అప్పు చేస్తారంటే ఏ పని చేసినా సక్సెస్లోకి వెళ్తారు. అటనే ఆ అప్పును సద్వినియోగంగానే చేయాలి. నేను అప్పు చేయమన్నాను కదా అని అప్పు చేసేసి ఎలా తీర్చాలో తెలియకుండా చేయకూడదు. ఎందుకంటే 6వ రాశి, కాలపురుషులకు 6వ రాశి, 6వ స్థానం శత్రు రోగ రుణస్థానము. ఈ రాశికి అధిపతి బుధుడే మ్యాథమెటిక్స్. కాబట్టి వీళ్ళు లేడీస్ చాలామంది ఉంటారు, డ్వాక్రాలో తీసుకునే ఏదో ఒకటి ఉపయోగం పెడతానే ఉంటారు. ఇంకేదైనా తీసుకుని ఇంకేదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టే డెవలప్ అయిపోతుంటారు. అంటే వీళ్ళకి అప్పు ద్వారా అప్పు అదృష్టంగా మార్చుకుంటే వీళ్ళకి సక్సెస్ అంతే. వీళ్ళకి సక్సెస్ రేట్ అంతా ఇక్కడే ఉంది. అప్పు చేయకుండా వీళ్ళు కూడా ఏం చేయలేరు. అప్పు లేకుండా వీళ్ళు ఉండరు. కన్యారాశి వల్ల అప్పు లేదని చెప్పమని చూద్దాం. అంటే అలాగే ప్రపంచంతో ఉన్నారండి అంటే ప్రపంచంతో ఉన్నారు. అప్పు చేసి అవసరం లేని వాడికి అప్పు చేసి సమస్యలు ఉంటారు. వీళ్ళు కూడా అనవసరంగా చేయరు. నన్ను అడిగితే బాగానే ఉపయోగిస్తారు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్ ఏదైనా ఉందంటే బుధుడే, లాజిక్. కాబట్టి వీళ్ళకు అప్పు బాగా, అంటే 6వ స్థానం అంటే బ్యాంక్ అని అర్థం. ప్రతి ఒక్కరి జాతకంలో బ్యాంక్ ఎక్కడ ఉందంటే 6వ స్థానంలో ఉంటుంది. లోన్ అంటే 6వ స్థానమే. ఇప్పుడు ఇక్కడ బుధుడు అంటే టీచర్ అని అర్థం.
ఇప్పుడు టీచరు ఎంతోమంది టీచర్స్ ఉన్నారు కదా, ప్రతి టీచర్కి అప్పు ఉంటుంది. అప్పులని టీచర్ చూపించండి చూద్దాం. జ్యోతిషం వదిలేస్తాను నేను. టీచర్లకు బాగా డబ్బులు వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళకి అప్పులు ఉంటే ప్రతి ఒక్కటి లోన్ పెట్టే తీస్తారు. వాళ్ళు కారు తీసినా లోన్లో తీస్తారు, ఇల్లు కట్టినా లోన్లో తీస్తారు, ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళు లోన్స్ పెట్టుకుని చేస్తూ ఉంటారు. అదే వాళ్ళకి కలిసి వస్తుంది. పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ పెడతారు. ఇలా వాళ్ళు టీచర్స్ పెట్టిన లోన్స్ ఎవరు పెట్టరు. బుధుడంటే టీచరు, బుధుడంటే మ్యాథమెటిక్స్. కాబట్టి వీళ్ళు అన్ని లెక్కలు బాగా వేసుకుంటూ ఉంటారు టీచర్స్. వస్తున్న వాటన్నిటికీ ఎట్లా చేసుకోవాలనేసి కట్టేదానికి అన్నీ కట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ తీసుకోవాలని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కట్టినవి ఎంత పర్ఫెక్ట్ ఎవరు కట్టరు, వాళ్ళు వేసినంత పర్ఫెక్ట్ ఎవరు లెక్కలు వేరు. టీచర్సే చిట్ వేసుకుంటారు. టీచర్స్ కాల్ నేను వెంచర్ వేసామనుకోండి, టీచర్లే కొంటారు. ఉంటుంది టీచర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, లాయర్స్ కాలనీ. ఆ లాయర్సే కొంటారు అక్కడ. ఇక్కడ టీచర్స్ సంబంధించినది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకి అప్పు వరంగా మారుతుంది. ఈ మాసం ఇంకా మనం మాస ఫలితాలు చూద్దాం. ఆ తర్వాత కుజుడు 8వ ఇంటున్నాడు కాబట్టి, కుజుడు అంటే అంబులెన్స్ అని ఇంతకుముందు ఒక రాశిలో చెప్పాను. ఆయన పోయి మళ్ళీ అక్కడ అంబులెన్స్ కాడ కూర్చున్నాడు అంటే ఇంకా బలం పెరిగింది. అంటే ఇప్పుడు అగ్గికి గాలి తోడైనట్టు ఇంకెక్కువ మండుతా ఉంటాయి. పంచభూతాలు 5 ఉన్నాయి. ఈ 5లో శత్రుత్వాలు మిత్రుత్వాలు ఉన్నాయి. గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని. ఇప్పుడు దీంట్లో నీరు ఉంది, అగ్గి ఉంది కదా, ఈ రెండు ఫ్రెండ్షిప్ ఎట్ అవుతాయి. నీళ్ళు వస్తే అగ్గి ఆరిపోతుంది. నీరు భూమి ఫ్రెండ్స్. భూమి నీటిని రిసీవ్ చేసుకుంటుంది. గాలి అగ్గి ఫ్రెండ్స్. ఈ గాలి తోలితే అగ్గి ఇంకా ప్రజ్వలిపోతుంది. మరి ఈ 4 ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి కరెక్ట్గా 8వ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి. కాబట్టి వీళ్ళు కన్యా రాశి వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా వేయకూడదు. ఇన్సూరెన్స్ అంటే ఏమి? నా కాలు విరిగితే ఇంత డబ్బు, నాకు చెయ్యి విరిగితే ఇంత, ఒకవేళ నేను చనిపోతే ఇంత అని. కాబట్టి వీళ్ళు 8వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్లు వేయకూడదు. ఒకవేళ వేస్తే అదేమవుతుంది? నిజంగానే కాలు విరుగుతుంది. మనమే సర్టిఫికేట్ తీసుకుంటున్నాం, నా కాలు విరిగితే ఇంత డబ్బు అని. వేరే రాశుల్లో యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేది నెగిటివ్. మన ప్రమాదానికి మనమే డబ్బు కట్టుకున్నట్టు, దానికి లీగల్గా ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్టు. అంటే మరణ పండు అంటారు దాన్ని. పండు అంటే ఫలము. మరణ ధృవీకరణ పత్రము, ప్రమాద ధృవీకరణ పత్రం ఇన్సూరెన్స్ అంటే ముందుగానే డబ్బు కట్టి పెట్టుకుంటుంటాం. ఒకవేళ నాకు ఏదైనా అయితే దానికి బలం పెంచుతూ ఉంటాం, కట్టి దాని బలం పెంచుతాం. ఇదేదైనా అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అంటే ప్రమాదానికి మనం బలం పెంచుతున్నట్టు లెక్క. కన్యారాశి వాళ్ళకి వేగంగా జరుగుతాయి ప్రమాదాలు ఇన్సూరెన్స్ వేస్తే. అందుకు వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా సరిగ్గా కట్టలేరు. క్లెయిమ్ కాకుండా ఒకవేళ కట్టి ఏదైనా అయితే కూడా క్లెయిమ్ కూడా కావు. ఏదో సినిమాలో వెంకటేష్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఏదో కేసేస్తాడు, ప్రకృతి ద్వారా పోయింది మొత్తం అంటే ఆ టైప్ అయిపోతుంది వీళ్ళది. కాబట్టి కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇన్సూరెన్స్ నాకుంది, నాకేమి ఇబ్బంది లేదు, ఇన్సూరెన్స్ ఉన్న దాని ఎక్కువ జపించకూడదు. అంటే నాకేమైనా అయితే కూడా డబ్బులు వస్తుంది నాకు అని. అంటే ప్రమాదాన్ని డైరెక్ట్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టే. కాబట్టి కుజుడిని కంట్రోల్ చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించాలి. కుజుడు ఎప్పుడు కంట్రోల్ కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి నేరు అక్కడికి వెళ్ళిపోతే రికమెండేషన్. అదే కేతు కంట్రోల్ ఉంటే వినాయకుడు. ఇట్లా కాబట్టి కుజగ్రహం కంట్రోల్ ఎలా చేసుకోవాలి? 9, 10, 11 స్థానాల్లో 9, 10 స్థానాల్లో రవి, బుధుడు, శుక్రుడు, గురువు వీళ్ళంతా సంచరిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగుంది. నేను చెప్పాను కదా, అప్పులు దొరికేదానికి అవకాశం ఉంది, అప్పులు తీర్చేదానికి అవకాశం ఉంది. అంటే వ్యాపారాలు చేస్తారని, రొటేషన్ చేస్తారని అర్థం. పెట్టుబడులు కూడా పెట్టేసంటారా దీంతో? చేస్తారు వీళ్ళు. అప్పు చేసి వృధా చేసే వాళ్ళలో వీళ్ళు ఉండరు. అప్పు చేసి అభివృద్ధి చేసే వాళ్ళే కన్యారాశి వాళ్ళు. గురుగారు, ఈ మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏంటో ఒకసారి తెలియజేయండి. ఈ 2020 సంవత్సరం మే మాసం తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు సహజంగా అన్ని రాశులు చెప్పుకున్నట్టే ఈ రాశికి ప్రత్యేకత గురించి కూడా చెప్పుకున్న తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాం. తులారాశి అంటే కాలపురుషుడికి 7వ రాశి. మేషం నుంచి లెక్కేస్తే 7వ రాశి. అంటే కరెక్ట్గా
ఈ రాశికి 6 రాసులు ఇటువైపు ఉంటాయి, ఇటువైపు ఒక 6 రాసులు ఉంటాయి, మిడిల్. తుల అంటే ఒక త్రాసు, భార్య భర్త. సంసార జీవితంలో ఒడిదుడుకులు హెచ్చుతగ్గులు సహజం. మామూలుగా ఎవరి సంసార జీవితంలోనూ సమస్య అయితే ఉండదు, ఎవరి సంసార జీవితంలోనూ సంతోషాలు ఉండవు, అవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఈ రాగద్వేషాలు అనేవి పైకి కిందికి ఊగుతూనే ఉంటాయి. ఇప్పుడు వివాహం చేసుకుంటే 7 అడుగులు వేస్తారు. అంటే 8 ఎందుకు వేయకూడదు, 6 ఎందుకు వేయకూడదు, 11 ఎందుకు వేయకూడదు? ఇది 7వ రాశి, ఇదే వివాహ రాశి. ఇది సంసారం అనేటువంటి రాశి. ఇది వివాహం, స్త్రీ పురుషుల కలయిక. అదే దాంపత్య రాశి అంటారు, దీన్ని కామరాశి అని కూడా అంటారు. కాబట్టి ఈ రాశి ఇప్పుడు దాంపత్య జీవితం లేదు అంటే ఇంక ప్రపంచం లేదు. స్త్రీ పురుషుల యొక్క సంసార జీవితం అంటే లేకపోతే ఇంక ప్రపంచం లేదు. ఇప్పుడు ఎవరికైనా భర్తను చూడాలంటే 7వ రాశిని చూడాలి అమ్మాయి యొక్క జాతకంలో, భార్యను చూడాలంటే అతని జాతకంలో 7వ స్థానం చూడాలి. అంటే శుభగ్రహాలు ఉన్నాయా, అశుభగ్రహాలు ఉన్నాయా, అసలు ఏ గ్రహము లేదా, లేదా ఏదైనా గ్రహాలు చూస్తున్నాయా, లేదా ఆ 7వ ఇంటి వాడు ఎక్కడున్నాడు అంటే ఆ భార్య ఎక్కడుంది, లేదా ఆ భర్త ఎక్కడున్నాడు. ఈమె జాతకంలో భర్తకారక గ్రహం, భర్తకు 7వ స్థానాధిపతి, ఆ అబ్బాయి జాతకంలో 7వ స్థానాధిపతి, ఇద్దరు ఎలా ఉన్నారు. ఒకరి జాతకంలో అదే పేరు బలాలు జాతకాలు కలిసి వచ్చాయి అంటారు. దానికి కారణం పెళ్ళప్పుడే చూస్తారు ఎక్కువగా జాతకాలు కలిసి వచ్చాయని. దానికి కారణం వీళ్ళిద్దరు కలిసి జీవించబోతున్నారు. ఇప్పటి నుంచి కొత్త జీవితం, పెళ్ళకి పడినగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు, సంతోషం ఉంటారు. అంతకుముందు ఎందుకు చెప్పరు అవన్నీ అంటే అప్పటి వరకు పాత జీవితమే లెక్క. అంటే పెళ్ళైతే ఉన్న సంతోషం పోతుంది, లేని ఆనందం వస్తుంది. అప్పటి వరకు ఉన్న సంతోషం పోతుంది, అప్పటి వరకు లేని ఆనందం వస్తుంది. అది పోవడం ఇంపార్టెంటే, ఇది రావడం అంత అవసరమే. కాబట్టి ఈ రాశి చాలా ప్రత్యేకమైన రాశి. కాబట్టి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే పునరుత్పత్తి వ్యవస్థ, మనుషులు మళ్ళీ పుట్టాలంటే వివాహ వ్యవస్థే ఇంపార్టెంట్. అదే వివాహం చేసుకుని పిల్లలే పుట్టలేదంటే ఇంక వాళ్ళకు నయవయసు విలువ ఉండదు. ప్రోగ్రామ్స్కి పోలేరు, పోయినా వెనకాల కూర్చోవాలి, ముందు కూర్చున్నారంటే ఇబ్బంది పడతారు, వాళ్ళ చేత్తో అక్షింతలు వేసుకోరు, చాలా కేవలంగా చూస్తారు. అదే పిల్లలు పుట్టి వీళ్ళు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటాయి, పిల్లల్ని వదిలేసి 10 మందిలో పరువు తక్కువ, 10 మంది వచ్చి మధ్యస్థాలు చేస్తుంటారు. మీరు ఇలా కొట్టుకుంటే ఆ పిల్లలు ఏం కావాలంటే ఉంటారు. ఇన్ని ఉంటాయి. అందుకే హెచ్చుతగ్గులు పైకి కిందికి ఊగుతూనే ఉంటుంది. అందుకే ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మేము 100% సంతోషంగా ఉన్నామని ఎవరు చెప్పలేరు. అది కాని పని. ఏ సమస్య లేదంటే అదే పెద్ద సమస్య. ఏదో ఒక సమస్య ఉన్నప్పుడే వీళ్ళు సంసార జీవితం నేర్చుకుని పిల్లల్ని సాగగలరు. కష్టాన్ని చూడాలి, నష్టాన్ని చూడాలి, పైకి పడాలి, కిందికి లేయాలి, టెన్షన్లు పడాలి. అవన్నీ వాళ్ళు వంట పట్టించుకోవాలి. పిల్లలకు అప్పుడు చెప్పగలరు, రేనన్నా ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అవి చెప్పించాలంటే వీళ్ళే స్వయంగా అనిపించాలి. కాబట్టి సంసార జీవితంలో సవ్యంగా ఎవరు ఉండరు. జాతకాలన్నీ కలిసినాయంటే కూడా సవ్యంగా ఉంటే వాళ్ళు జడ పదార్థాల లెక్క. అంటే ఇంక వాళ్ళు జడ పదార్థం ఎందుకు పనికిరాని అర్థం. సవ్యంగా ఉండకపోవడమే అది ప్రకృతి నేర్పిస్తుంది. అన్న కష్టం వచ్చినప్పుడు భార్య విలువ, ఆమెకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఇలా చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి, నువ్వే తండ్రి, నువ్వే గురువు, నీకు బిడ్డ లాంటిది. అదే భర్తకు సిక్ అయితే వాళ్ళ అమ్మ ఇప్పుడు రాదు, వాళ్ళ చెల్లి రాదు, అక్క రాదు, ఈ ప్రపంచంలో ఎవరు రారు, నువ్వే చూసుకోవాలి. బయట పోతే ఒక వ్యక్తి ఎక్కడొస్తున్నావు, తిన్నావా, బస్ ఎక్కావా అని అడిగేది నరేంద్ర మోడీ గారు ఫోన్ చేస్తారా? లేదా ఎవరైనా ముఖ్యమంత్రులు ఎవరైనా ఫోన్ భార్యనే చేస్తుంది. ఆమె ఎందుకు చేయాలి? ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఎందుకు చేయరు? చేస్తే సమస్యలు వస్తాయి. కాబట్టి భార్యనే మనకు, ఆమె కల్పవృక్షం, ఆమె కామధేనువు. అదే భర్తే సమస్తము. భర్తకు మించిన పతియే దైవం. కాబట్టి అందుకే వివాహమైన తర్వాత మంగళసూత్రం నిద్రలేస్తుంది కండ్లకు అద్దుకోవడము, భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవడము. ఇంకెవరు కాళ్ళంటే ఎందుకు పట్టుకుంటారు? ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకుని ఈ అద్భుతమైన విషయం అంతా 7వ స్థానంలో నిక్షిప్తం ఉంది. అదే తులారాశి.
ఇది వ్యాపార రాశి. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా చూసుకుంటే గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఈ 2026 సంవత్సరం మే మాసం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ఆ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. వృశ్చికం అంటే తేలు. తేలు అంటేనే మనకు గుర్తొచ్చేది విషం. అదేవిధంగా వృశ్చికము అంటే కాలపురుషుడికి 8వ స్థానం. 8వ స్థానం అంటే ఆయుష్ స్థానము, మరణాన్ని సూచించేటువంటి రాశి ఈ రాశి. ఈ రాశి జలరాశి. మామూలుగా తేలు ఆత్మత్యాగం చేసుకుంటుంది. త్యాగం, తనను తాను చంపుకునేస్తుంది. ఆత్మహత్య అంటాం కదా, ఇక్కడ తేలుకు విషయం కూడా ఆత్మత్యాగము. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప విషయం త్యాగమే. త్యాగాన్ని మించిన గొప్ప విషయం ఇంకోట్లేదు. తనను తను అర్పించుకోవడం కూడా అంటారు. ఇక్కడ ఎందుకు త్యాగం చేస్తుంది తేలు అంటే, అది పిల్లలు పెట్టిన తర్వాత తన ఒళ్ళంతా పగిలి ఇట్లా విడిగిపేసి చనిపోతుంది. ఆ పిల్లలు ఆ తల్లినే తిని పెద్దవి మళ్ళీ అవి బతుకుతాయి. పిల్లల కోసం తనను తాను త్యాగం చేసుకుంటుంది. ఇది తేలు యొక్క ప్రత్యేకత. పోలీసులు, ఆర్మీ వాళ్ళు, ఈ పోరాట యోధులు అంత ఈ రాశి బలం ఉంటేనే ఆ స్థానాలకు వెళ్తారు. వాళ్ళ ప్రాణాలకు తెగించి దేశాన్ని, సమాజాన్ని కాపాడతారు. ప్రాణం అంటే భయం లేదు అని అర్థం. ప్రాణం పోతుందన్నా కానీ ఇంకా ఎక్కువగా ఫోర్స్గా వెళ్ళగలుగుతారని అర్థం. వృశ్చిక రాశి బలం లేకపోతే పోలీస్ కాలేరు. వృశ్చిక రాశి బలం లేకపోతే ఆర్మీలోకి వెళ్ళలేరు. వృశ్చిక రాశిలో బలం లేకపోతే తెగింపు రాదు. వృశ్చిక రాశి అంటే మరణము. మరణం అంటే భయం లేకపోతేనే వృశ్చిక రాశి అని. మరి ఈ డిపార్ట్మెంట్లో ప్రపంచానికి అవసరం కదా, అవసరం చాలా. ఎదురుగా 100 మంది తుపాకులు ఎత్తుకుని ఒక్కడే పోరాడాడు ఆయన. ఒళ్ళంతా తోటాలున్నా 100 మందిని చంపాడు. మనకు ఈ మోచ ఇలా దగ్గరగానే 2 కన్నుల్లో 10 లీటర్ నీళ్ళు కారుతాయి. ఆడ బుల్లెట్లు ఒళ్ళంతా ఉంటే కూడా మళ్ళీ కాలుస్తాడంటే ఎంత ఉండాలి వాళ్ళకు? మనం తలుచుకుంటే మనకే ఒకసారిగా నోట మాట రాదు. వృశ్చిక రాశి యొక్క బలం అది. అంటే మరణం అంటే వాళ్ళకు మెడలో పూలహారం లాంటిది. ఎంతోమంది పోలీసులు కూడా పెద్ద పెద్ద క్రిమినల్స్ అంతా కూడా ట్రేస్ చేసి పట్టుకొని, వాళ్ళ చేతులు ఏం ఆయుధాలు ఉంటాయో తెలియదు, ఏం కన్నుల్లో కొడతారో తెలియదు, ఎలా దాడి చేస్తారో తెలియదు, కానీ ట్రేస్ చేసి పట్టి కోర్టులు నిలబెడతారు. వాళ్ళు కూడా మెడల్స్ ఇస్తూ ఉంటారు. చాలా రిస్కీ ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాను డ్యూటీలో ఎంత రిస్క్ ఉన్నా వాళ్ళు సిద్ధపడతారు కదా. వృశ్చిక రాశి యొక్క గొప్పతనం అది. కాబట్టి ఇది ఆయుష్ స్థానం అని చెప్పాను. ఈ రాశి బలం లేకపోతే ఆయుర్దాయము బలహీనంగా ఉన్నట్టు. మనకు అదే చాలా, అది ఆ ఫండ్ ఎక్కువ ఉండాలి. ఆయుర్దాయం అనే ఫండ్ ఎక్కువ ఉండాలి. కాబట్టి వృశ్చిక రాశి యొక్క ప్రత్యేకత అది. వృశ్చికం అంటే పాతాళము, వృశ్చిక రాశి అంటే రహస్యము. పాతాళం అంటే రహస్యమే కదా. పాతాళం అంటే రహస్యం దాగుందో అంటారు. వృశ్చిక రాశి అంటే రీసెర్చ్, పరిశోధన. ఈ సైంటిస్టులు ఒక గదిలో కూర్చుంటారు, సంవత్సరాల తరబడి పరిశోధన చేసుకుంటూనే ఉంటారు, ప్రపంచాన్ని మర్చిపోతారు. వృశ్చిక రాశి యొక్క బలం అది. వాళ్ళ యొక్క సంతోషాలని త్యాగం చేస్తారు. గడ్డాలు తలలో పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు తింటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ఫెయిల్యూర్ అవుతుంటే, అంటే వాళ్ళ ప్రయత్నం మరణిస్తుంటే మళ్ళీ వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. జ్యోతిష్యం రావాలంటే కూడా వృశ్చిక రాశి బలం లేకపోతే జ్యోతిష్యం రాదు. ఎవరైనా సరే వాళ్ళ జాతకంలో వృశ్చిక రాశి ప్రభావం బలంగా ఉంటే వాళ్ళు వద్దన్న జ్యోతిష్యం వస్తుంది. నేను కూడా జ్యోతిష్యం చెప్తున్నాను. మిథున లగ్నం నాది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు నాకు లగ్నంలోనే ఉన్నాడు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఆ కుజగ్రహం నాకు డైరెక్ట్ లగ్నంలో ఉంది, నా స్వభావంలో ఉంది ఆ గ్రహం. కుజుడు అంటే ఒక ఫోర్సు, ఒక పట్టుదల, ఒక పోరాటం అంటాను కదా. నేను సొంతంగా నేర్చుకున్నాను జ్యోతిష్యం. నేను ఆ పోరాటం నాకు ఉంది. అంటే పరిశోధన, ఇది కూడా జ్యోతిష్యం అంటే ఒక పెద్ద పరిశోధన. ఒక డాక్టర్ అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళను కాపాడుతాడు. కాబట్టి ఇలా చెప్తే వృశ్చిక రాశి గురించి ప్రపంచం మొత్తం వృశ్చిక రాశిలో ఉంది. కాబట్టి వృశ్చిక రాశి గొప్పతనం అంటే ఆషామాషి కాదు.
మన ప్రతి ఒక్క రాశి గురించి గొప్పగానే చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క రాశి గొప్పదే. ప్రతి రాశి యొక్క గొప్పతనము ప్రతి ఒక్కరికి అవసరమే. గ్రహాలు ఇలా ఇలా మారుతున్నప్పుడు వాళ్ళ ఆయుర్దాయాలు, అదృష్టాలు, జీవితాలు, సంతోషాలు, పిల్లలు అన్నీ ఎలా అలా మారుతుంటాయి. వాళ్ళ చార్ట్ అనేది అలా ప్రిపేర్ అవుతుంది. కాబట్టి ఎవరికి ఏమొస్తే దాన్ని అలాగే స్వీకరించడమే నిజమైన కర్మ. కాబట్టి ఈ వృశ్చిక రాశి అనేది మెటర్నిటీ హాస్పిటల్, పిల్లలు పుట్టేటువంటి హాస్పిటల్. అంటే మర్మావయవాలు సూచిస్తుంది, మనుషుల యొక్క మర్మావయవం సూచిస్తుంది. బాత్రూము, ఇక్కడ అనురాధ నక్షత్రం ఉంది. ఈ అనురాధ నక్షత్రం అంటే బూరదలో ఉంటుంది, అక్కడే తామర పువ్వు వస్తుంది. లక్ష్మీదేవి అనురాధ నక్షత్రంలో పుట్టింది. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? కామధేనువులో మూత్ర విసర్జన స్థానంలో ఉంటుంది. అందుకే అక్కడ మొక్కుతారు లక్ష్మీదేవి అక్కడ ఉంటుందనేసి. ఒక ఆవుకి పూజ చేసేటప్పుడు ముందు నుంచి పూజ చేయరు, వెనక నుంచే చేస్తారు. లక్ష్మీదేవి అక్కడ ఉంది. ఎంత గొప్ప రాశి లెక్కేసుకోండి. అనురాధ నక్షత్రం రోజు లక్ష్మీ దేవాలయానికి వెళ్తే డబ్బులు వస్తుంది. శుక్రవారం వెళ్ళాలి, శుక్రవారం వెళ్ళాలి అంటారు. అనురాధ నక్షత్రం వెళ్ళాలి. బెల్లంతో చేసిన పొంగలి పెట్టాలి. అంటే అనురాధ నక్షత్రం అంటే పొంగలి అని అర్థం. మిరియాల పొంగలి కానీ బెల్లం పొంగలి కానీ పాలు వేసి పెడితే అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆమె పుట్టిన నక్షత్రం అదే. కాబట్టి పాతాళం అన్నాను కదా, సముద్రంలో ఉన్న అడుగులోంచి లక్ష్మీదేవి పైకి వచ్చింది. వృశ్చిక రాశి జలరాశి అన్నాను కదా, సముద్రం అంటే జలమే కదా, పాల సముద్రం నుంచి కదా వచ్చింది. అందుకే పాల పొంగల్తో పెట్టాలి. ఇలా చెబుతూ వస్తే ఈ లక్ష్మీదేవత కూడా 14 అద్భుతాలు బయట వచ్చాయి. పాల సముద్రం నుంచి 14 రకాల అద్భుతాలు వచ్చాయి. అప్సరసలు, కామధేనువు, ఉచ్చైశ్రవము, ఐరావతము, చంద్రుడు, ఇట్లా చాలా వచ్చాయి. కౌస్తుభమని, ఇట్లా ఎన్నో వచ్చాయి. కాబట్టి అవంతా కూడా వృశ్చిక రాశి తెలియజేస్తుంది. కాబట్టి ఇది క్లుప్తంగా ఇప్పటివరకు. ఇట్లా మనం చెప్తా పోతే సాయంత్రం వరకు మాట్లాడచ్చు. మనం మాస ఫలితాల్లో ఉన్నాము. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు 6వ ఇంట్లో రాశ్యాధిపతి ఉన్నాడు. 6వ ఇంట్లో ఉంటూ రాశిని చూస్తాడు. ఇది మంచిది. వీళ్ళ రాశ్యాధిపతి కుజుడు అని చెప్పుకున్నాము. కుజుడే రాశిని చూస్తాడు, ఇది మంచిది. వీళ్ళు చాలా మొండి. వీళ్ళు చిన్న విషయాన్ని పట్టుకొని పెద్దగా లాక్కెళ్ళిపోతారు. నేను తెగే వరకు వదలకుండా లాగుతారు చూడండి. అంత చిన్న విషయానికి ఇంత మూడు ఎందుకు అంటూ ఉంటారు. వాళ్ళంతా వీళ్ళే. విషయం చిన్న, టైం వేస్ట్ అయిపోతుంది, దాంట్లో సర్దుకోలేరు. అదేవిధంగా వీళ్ళు ఇతరుల బాధలు వినకూడదు. ఇతరుల బాధలు వింటే ఆ బాధలు వీళ్ళకి వచ్చేస్తాయి. పాతాళం కదా, లోడ్ చేసుకుని ఇస్తారు. బాధాకరమైన సీరియళ్ళు, సినిమాలు చూడకూడదు. ఆడ యాక్టింగ్ అని తెలియదు వీళ్ళకు. వీళ్ళు నిజంగా ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు అనేసి. అవన్నీ వీళ్ళు కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. గురుగారు, ఈ మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మే మాసం ఎలా కలిసి వస్తుంది అంటారు? అలాగే గ్రహ గోచారం కూడా ఎలా ఉందంటారు ఈ మాసం? 2026 సంవత్సరం మే మాసం ధనుసు రాశి వాళ్ళకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ ధనుసు రాశి గురించి ఏదైనా ఒక ఆసక్తికర విషయం మనం చెప్పుకున్న తర్వాత, ఆసక్తికర విషయం అంటే ఉన్న విషయమే, తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. ఈ ధనస్సు అంటే ధనస్సు అంటే తెలుసు అందరికీ, ఒక విల్లు. అది ధర్మరాశి. ఈ రాశి గురువును సూచిస్తుంది, ఆలయాన్ని సూచిస్తుంది, తండ్రిని సూచిస్తుంది. అంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళు యొక్క బలము, బలహీనత అనేవి ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే, ఈ రాశిలో పుట్టిన, లగ్నంలో పుట్టిన వాళ్ళను అలాగే వదిలేస్తే నిష్ప్రయోజకులు అయిపోతారు. ఎలా ఉంటే అలా పుట్టారు అంటే వదిలేస్తే వాళ్ళకి ఏం తెలుసో తెలుసుకుంటారు, ఏం తెలుసో వదిలేస్తారు. వీళ్ళని మోటివేట్ చేస్తే, మోటివేట్ అంటే ఏమి, నీ వల్ల కానిది ఏదీ లేదు, నీకు వల్ల అన్నీ అవుతాయి, నువ్వు చాలా గొప్పవాడివి, ఇదో ఇది చెయ్యి నీ వల్ల అవుతుంది, ఇది చెయ్యి నువ్వు వల్ల అవుతుంది. ఏంటంటే వాళ్ళు చేయలేదంటూ లేదు ఈ ప్రపంచంలో. వాళ్ళు ఈ ప్రపంచంలో చెప్పేసేకంగా ఈ ప్రపంచంలో వాళ్ళు చెయ్యలేదంటూ ఏది లేదు, ఏమైనా చేస్తారు. అంతే. వీళ్ళకి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మోటివేట్ చేయకపోతే మళ్ళీ మామూలుగా వస్తాం, సాధారణంగా ఉండిపోతారు, అందరిలాగా ఉండిపోతారు. మోటివేట్ చేస్తూ ఉంటే అది ఎంత వర్క్ అయినా, ఎంత వర్క్ లోడ్ ఎక్కువైనా, ఎంత బర్డన్ అయినా, ఎంత క్లిష్టమైనా చేసేస్తారు. అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు వీళ్ళంతా కూడా ఒక గురువు వెనకుంటే నీ వల్ల అవుతుంది, నువ్వు గొప్ప వీరుడు అంటే వాళ్ళు కూడా బాణాలు ఎత్తుకున్నారు, విల్లు ఎత్తుకున్నారు, ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయారు.
అలా వీళ్ళకు కూడా చేస్తే ఆ గొప్ప వీరులు అవుతారు. వీళ్ళు ఎక్కువగా అథ్లెటిక్స్లో ఉంటారు. వాళ్ళు అసలు గాల్లో 50 మెలికలు ఫల్టీలు కొట్టి వచ్చి కరెక్ట్ పాయింట్లు నిలుచుకోవడము, నీళ్ళలో దూకడము, వాళ్ళకంతా వెనకాల మోటివేటర్స్ ఉంటారు. వాళ్ళు అలా చేస్తారంటే అసలు అర్థం కాదు అసలు. అదేవిధంగా ఎన్నో సాహస కృత్యాలు చేసేవాళ్ళు, వాళ్ళకంతా వెనకాల గురువులు ఉంటారు. శిక్షణ, ఏదో ఒక గురువు శిక్షణ ఉంటేనే ప్రపంచ స్థాయి వస్తుంది. ఇప్పుడు ఈరోజు క్రికెటర్స్ కూడా అంతే. చిన్న చిన్న పిల్లలు వచ్చి బాల్స్ కనిపించకుండా స్టేడియాలకు అవతల పడి కొడుతున్నారు. ఆ లాజిక్ చెప్పించే గురువులు ఉంటారు. కాబట్టి గురువు లేకపోతే ప్రపంచం దశానిర్దేశం చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా గురువు అన్న తర్వాత ఈ రాశి ప్రభావం ఉంటేనే. ఈ రాశి బలం లేకపోతే ప్రపంచానికి దశానిర్దేశం ఎవరు లేరు. ధర్మకర్తలు, ఆలయ ధర్మకర్తలు, పీఠాధిపతులు, ప్రపంచానికి సందేశాలు ఇచ్చిన గొప్ప గొప్ప తత్వవేత్తలు అంతా ఈ రాశి ప్రభావంలోనే పుడతారు. కారణ జన్ములు అంటారు. ఏదో ప్రపంచాన్ని ఒక దారికి నడిపించేటువంటి ఒక మహా కారణ జన్ముడు ఈయన అంటారు. ఆ కారణ జన్ములంతా పుట్టేది ధనస్సులోనే. వాళ్ళు వాళ్ళ యొక్క మాటలు విన్నా, వాళ్ళని చెప్పిన అనుసరించినా, ఇంకా విన్న వాళ్ళకు ఎక్కడ లేని ధైర్యం, ఉత్సాహం వస్తుంది. గురువు ఇచ్చే ధైర్యం, స్థైర్యం ఎవరు ఇవ్వరు. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులు గురువు దగ్గర వెళ్తారు, గురువు దైవం దగ్గర వెళ్తాడు. అంటే శాశ్వత విజయాన్ని చూపించేవాడు గురువు. దైవం అంటే మన జీవితానికి ఏది అవసరమో అదే దైవం. పనియే దైవం అంటారు కదా, ఆ పని దైవం ఎలాగో చూపించేవాడు గురువు. అది గురుస్థానం, పవిత్రమైన స్థానం, పూజించదగ్గ స్థానం. ఈ స్థానం బాగా లేదు అంటే వాళ్ళు దొంగలైపోతారు. గురువు ధనకారకుడు. గురువు బాగాలేకపోతే ఆ డబ్బు కోసం దొంగ అవుతారు, దొంగతనం చేస్తారు. అంతే కదా. గురువే ధనకారకుడు. ఇక్కడ నవగ్రహాల గురువు ధనకారకుడు. ఆ గురువే ఈ ధనుసు రాశికి అధిపతి. ఆ గురువు బాగాలేకుండా ఈ 9వ స్థానం బాగాలేకపోతే దొంగలు అవుతారు. డబ్బు కోసం ఏమైనా చేద్దాం అనుకుంటారు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించారు. వాళ్ళకి మామూలు మార్గం సంపాదించి తెలియదు. ఆ స్థానం డ్యామేజ్ అయింది. ధనుసు ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. వీళ్ళు శిక్షలకు గురవుతుంటారు దొంగతనాలు చేస్తూ. కాబట్టి ధనుసు రాశి అనేది పవిత్రమైన రాశి, పూజించదగ్గ రాశి. మాతృ పితృశక్తి, గురుశక్తి, దైవశక్తి, సమస్త పవిత్రమైన శక్తి మొత్తం ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు అన్ని రకాల శక్తులు ఉన్నాయని అర్థం. వీళ్ళు చేయలేదంటే ఏం లేదు. ఎందుకంటే అంత ఆ ఎనర్జీలో పుట్టిపోయారు. వీళ్ళు ఫుల్గా ఉంది వీళ్ళకి టాలెంట్. వీళ్ళకి లేని టాలెంట్ లేదు. కానీ మోటివేటర్ కావాలి. కాబట్టి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరూ మనం వీడియో చూస్తూ ఉంటే అసాధారణమైన వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసి మీ వల్ల కానంటూ లేదు. కాబట్టి వీళ్ళకి తవ్వే కొద్దికి ఎంతైనా గని వస్తూనే ఉంటుంది. ఇది ఈ రాశి యొక్క ప్రత్యేకత. ఇంకా చెప్తా పోతే ఎంతో ఉంది. మనం క్లుప్తంగా మాస ఫలితాలు ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఈ మాసం ఈ రాశి గురువే చూస్తున్నాడు. గురువు చూస్తున్నాడు. గురువు చూడటం మంచిది. అదేవిధంగా 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు 5వ స్థానం అంటే కులదేవత అని మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తున్నాం. ఇంటి దేవుడికి ఎక్కువగా వెళ్ళి పూజ చేయాలి. అప్పుడు కుజుడి బలం ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. అదేవిధంగా అదృష్టం కూడా ఉంది ఈ మాసం వీళ్ళకు. 5వ ఇంటి కూడా 5వ ఇంట్లో ఉంటే అదృష్టం. 6వ ఇంట్లో రవిగ్రహం ఉంది. 9వ ఇంటి కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. అంటే తండ్రికి ఏదన్నా చేసే ప్రయత్నం, డబ్బు కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. 9వ స్థానం తండ్రి. 6వ స్థానం అంటే అప్పు. తండ్రికి ఏదైనా చేస్తున్న అప్పులు ఇవన్నీ దొరుకుతాయి. అంటే ఒక జాతకుడికి వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, వీళ్ళన్ని పరిస్థితులు కూడా తెలియజేస్తుంది. 7వ స్థానంలో గురువు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు శ్రీరామ రక్షగా చూస్తున్నాడు. ఒక 4వ ఇంట్లో శని మాత్రం అనుకూలంగా లేడు, ఇబ్బంది పెడుతున్నాడు. అర్ధాష్టమ శని అంటారు. ఈ రాశి శని పాపగ్రహం. కాబట్టి పాపగ్రహం ఏం చేస్తుంది? అర్ధాష్టమంలో కూర్చునేసి పాపత్వం ఎక్కిస్తుంది. తండ్రికి శ్రమ కూడా ఉంటుంది, మళ్ళీ కష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే రవిగ్రహాన్ని మళ్ళీ శని చూస్తాడు కాబట్టి తండ్రికి శ్రమ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా తండ్రి స్థానంలో కేతు ఉన్నాడు. 9వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతువు అంత మంచిది కాదు. అంటే ఇక్కడ వచ్చేకాడికి కేతువు ఎక్కడుంటే అక్కడ తత్సంబంధమైన ఆలయానికి వెళ్ళాల్సి వస్తుంది. 9వ స్థానం ఉన్నప్పుడు గురువులను ఎక్కువ పూజించడము. తను చిన్నప్పుడు చదువుకున్నటువంటి గురువులు ఎవరన్నా ఉంటే, ముసలి వాళ్ళు అయిపోయింటే, సరిగ్గా కనిపించకుండా వినిపించకుండా ఉంటే వాళ్ళని వెళ్ళి వాళ్ళకి గట్టిగా చెప్పి, నేను నీకు సో ఇయర్లో నేను స్టూడెంట్ని,
నువ్వు అప్పుడు అలా కొట్టేవాడివి, తిట్టేవాడివి, నాకు ఇలా మార్కులు వేసి అన్నీ చెప్పి గుర్తు చేసి వాళ్ళతో ఒక ఫోటో పెట్టుకొని వాళ్ళకు బట్టలు పెట్టి చెప్పులు వేసి వాళ్ళని చక్కగా సత్కారము అంటారు, గురు సత్కారం చేసి రావడం చాలా మంచిది. లేదు వాళ్ళు లేరంటే వాళ్ళ గురువు పత్ని ఉంటే ఆమెకు నేను చదువుకున్న సార్ దగ్గర సార్ లేరు మీకు వచ్చి పలకరించే అదే సత్కారం ఆమెకు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్ వాళ్ళు ఆశీర్వదించమని ఆశీర్వాదం వచ్చేస్తుంది. గురుగారు ఈ మే మాసంలో విశేషంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? 2026 సంవత్సరం మే నెల మాస ఫలితాల్లో భాగంగా మకర రాశి వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ముందుగా ఈ రాశి యొక్క కొన్ని ప్రత్యేకతలు మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. మకరము అంటే ముసలి. ముసలి ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. ఇది కర్మరాశి. కాలపురుషుడి కర్మ. కర్మ అంటే పని చేసే రాశిని అర్థం. ప్రాచీన కాలంలో అందరి పని ఏంది? వ్యవసాయమే. వ్యవసాయాన్ని వదిలితే ఆ రోజుల్లో జీవనాధారం లేదు. కర్మ అంటే పని, వ్యవసాయం చేయడమే పని అందరికీ. ముసలి నీళ్ళల్లో వదిలేసి దూరంగా వచ్చిందంటే బతకగలదా? వ్యవసాయాన్ని వదిలేసి ప్రపంచం దూరంగా వస్తే బతకగలదా? ఈరోజు కూడా సరే, మేము బియ్యం పండించము, పండ్లు కూరలు పప్పులు పండించడము అని దూరంగా వచ్చేస్తే బతకగలరా? అంటే ఎవరు ఏ పని చేయాలో ఆ పని వదలకూడదు అని తెలియజేసేది ఈ రాశి. ఎవరు ఏ పని నిర్ణయం తీసుకుని ఆ పని చేయాల్సిందే. ముసలికి నీళ్ళలో మంచి బలం ఉంటుంది. అది పట్టుకునేదంటే ఇంక వదలదు నీళ్ళలో. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట బలం ఉంటుంది. ముసలికి నీళ్ళలో బలం. కాబట్టి ఇక్కడ మనుషులకు కూడా తాము చేయాల్సిన పని తను చేయకుండా దాన్ని వదిలేస్తే బలం కోల్పోతారు. నీళ్లు ఉంటేనే వ్యవసాయం చేయనుంటుంది. నీళ్ళు లేకుండా వ్యవసాయం చేయగలమా? కాబట్టి ముసలి నీళ్ళలో ఉంది అంటే రైతు ఎప్పుడు నీటికి బురదకి అంటుకునే ఉండాలి. బురదలో కాలు పెడితే నోట్లోకి ముద్ద వస్తుంది. కాబట్టి కర్మ తినేది ఒక కర్మే, పండించేది ఒక కర్మే. దీనికి శనేశ్వరుడు అధిపతి. శనేశ్వరుడు కర్మకారకుడే. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల కర్షక కార్మిక వర్గాలు, లేబర్స్ అంతా మకర రాశిలోకి వస్తారు. సాధారణ స్థాయి, అట్టడుగు స్థాయి వర్గాల వాళ్ళందరూ, అంటే వీధులు ఊడ్చే వాళ్ళ కానించి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి కార్మికుల వరకు అంతా కూడా మకర రాశి వాళ్ళే. అంటే వీళ్ళకి ఎప్పుడు పని 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 చేస్తూనే ఉంటారు. దాని తగినట్టు ఆటోమేటిక్ దానికి రావాలని వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది రాశి ఏం తెలియజేస్తుందంటే ఎవరు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని మరవకూడదు అని తెలియజేస్తుంది. అందుకే కృషితో నాసి దుర్భిక్షం. కష్టపడేవాడికి దుర్భిక్షం ఉండదు. కష్టపడకుండా ఏది చేయాలో అది చేయకుండా ఉన్నవాడికి దుర్భిక్షం వస్తుంది. ఇదే మకర రాశి తెలియజేస్తుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళు సోమరిపోతులు కాదు, బాగా కష్టపడే వాళ్ళని అర్థం. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని అర్థం. వీళ్ళు ఎప్పుడు కూడా మకర రాశుల వాళ్ళు ఎక్కువ కష్టానికి తక్కువ ఫలితమే తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసేదేమో ఎక్కువ, తీసుకునేదేమో తక్కువ. ఎక్కువ కష్టము తక్కువ ఆదాయము, ఎక్కువ కష్టము తక్కువ గుర్తింపు. ఇప్పుడు బాగా కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడినా కూలివాడే అంటారు, ఎంప్లాయే అంటారు, పనివాడే అంటారు. ఆ గుర్తింపు ఏం పెరగదు. మళ్ళీ ఆడ ఎంత కష్టపడినా వాళ్ళు ఏమి ఇవ్వాలి అదే ఇస్తారు, కానీ ఇంకా ఎక్కువ కష్టపడినా ఇంకా తీసుకొని అంటారు. కాబట్టి వీళ్ళు స్వతహాగా ఒకరి కింద పని చేసేదానికన్నా స్వతహాగా పని చేసుకుంటే మంచి స్థాయికి వెళ్ళిపోతారు. ఇది మకర రాశులు చేయాల్సింది. కొద్ది రోజులు ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం వీళ్ళు గమనం అయిపోరు. ఒక 10 కంపెనీలో పనిచేస్తారు, ప్రతి కంపెనీలో మోసపోతారు. అంటే వీళ్ళకి రావాల్సిన దానికన్నా తక్కువే తీసుకుంటారు. ప్రమోషన్స్ రావు, డ్యూటీలు వేరే వాళ్ళు డ్యూటీలు వీళ్ళకి వేసేస్తారు, లీవులు ఇవ్వరు, జటన్ జీతము పెంచరు. వీళ్ళు విసిగి వేసి సొంతంగా ఏం చేసుకున్నా సరే సక్సెస్ అయిపోతారు. ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది, కస్టమర్కి న్యాయం చేస్తారు వీళ్ళు. ఇది మకర రాశి యొక్క ప్రత్యేకత, ఈ రాశి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు. అదేవిధంగా 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. 4వ ఇంట్లో కుజుడు ఉంటే సొంత ఊరిలో, వీళ్ళు పుట్టిన ఊరిలో, లేదు వీళ్ళ రక్త సంబంధికుల ఊరిలో ఏదైనా గొడవలు వస్తాయి. అది భూముల కాడ కావచ్చు, ఇండ్ల కాడ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే కుజుడు ఈ రాశికి బాధకాధిపతి బలం పెరిగింది. అది ఎక్కడ పెరిగింది? 4వ స్థానంలో పెరిగింది. కాబట్టి సొంత ఊర్లో రక్త సంబంధికుల మధ్యలో, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు వీళ్ళకు ఇంకేదైనా వాహన
ప్రమాదం జరిగేదని ఒక అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాశికి 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతువు, 3వ ఇంట్లో శని, 4వ ఇంట్లో కుజుడు, 5వ ఇంట్లో రవి బుధులు, 5, 6 ఇండ్లలో శుక్రుడు, 6వ ఇంట్లో గురువు. ఇది గ్రహస్థితి. ఈ 3వ ఇంట్లో శని మంచిదే. అంటే రాశిధిపతి 3వ ఇంట్లో ఉండడం, ఏలినాటి శని వదిలేయడం మంచిదే. అంటే వీళ్ళకు ఇంక డే బై డే బాగుంటుంది. శనేశ్వరుడు వచ్చి ఏలినాటి శని వదిలేంత మాత్రం వెంటనే అదృష్టాన్ని ఇవ్వడు. నిదానంగా ఇచ్చుకుంటూ పోతాడు. ఇంక రాబోయే 30 సంవత్సరాలు వీళ్ళు డెవలప్ అవుతారు. ఇంక 30 ఏళ్ళు ఏలినాటి శని రాదని అర్థం. 5వ ఇంట్లో రవి ఉన్నాడు. రవి అష్టమాధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు. అష్టం అంటే మీ తీరని కష్టాలు, దురదృష్టము, పోయి అదృష్టం అనే ప్లేస్లో ఉన్నాడు. రవి గ్రహం వీళ్ళకి మంచిది కాదు. కాబట్టి రవి కూడా ఎవరు? తండ్రి. తండ్రి అంటే పితృ వంశీయులు, చిన్నన్న పెద్దన్న, వీళ్ళ బ్లడ్ రిలేషన్స్. కుజుడు ఎట్లయితే సోదర సోదరి కారకుడు, రవి తండ్రిని సూచిస్తాడు. తండ్రి అంటే తండ్రికి తన్న తమ్ముడు వీళ్ళంతా వస్తారు. అది మంచిది కాదు. అదేవిధంగా బుధుడు కూడా 5వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు వీళ్ళకి మంచివాడే. అంటే వీళ్ళకు ఈ సమస్యల నుంచి తప్పించుకునే సొల్యూషన్ దొరుకుతుంది. బుధుడు ఇంటెలిజెన్స్. అంటే బుధుడు సందర్భాన్ని తగినట్టు డెసిషన్ తీసుకునే దాంట్లో దిట్ట. 6వ ఇంట్లోకి శుక్రుడు వెళ్తున్నాడు. శుక్రుడు గురువు కలుస్తారు. గురు శుక్రులు కలవడము ఎట్లా ఉంటుందంటే అన్నీ వస్తాయి, రిసీవ్ చేసుకోలేరు. అంటే సౌకర్యాల నుండి అనుభవించలేరు. గురు శుక్రులు శుభగ్రహాలే, కానీ వీళ్ళకి అనుభవించే అవకాశం ఉండదు. ఉదాహరణకు బాగా డబ్బులు ఉంటుంది, ఏమైనా తినచ్చనుకుంటే షుగర్ ఉంటుంది. గురుగారు, ఈ మే మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కలిసి వస్తుందంటారు ఈ మాసం? ఈ 2026 సంవత్సరం మే మాసం కుంభరాశి వాళ్లకు మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు ఈ కుంభరాశి యొక్క ప్రత్యేకతలు ఏదైనా కొంచెం మనం చెప్పుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. కుంభము అంటే కుండ, ఒక కలశము అని అర్థం. మరి ఈ కుంభరాశి చాలా రహస్యమైన రాశి. 12 రాశుల్లోకి సీక్రెట్ అనేది ఎక్కడైనా ఉందంటే కుంభరాశిలో ఉంటుంది. మరి ఈ కుంభరాశి వాళ్ళు ఏది బయట పెట్టరు, చెప్పరు. వాళ్ళు చెప్పాలనిపిస్తుంది చెప్తారు, లేదని చెప్పరు. ఇదే వీళ్ళకు ప్లస్, ఇదే వీళ్ళకు మైనస్. ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకుండా చేస్తారు కాబట్టి వీళ్ళకి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రి, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లైతే కొంతవరకు అడ్జస్ట్ చేసుకుంటారు. కట్టుకున్న జీవిత భాగస్వామి అయితే అర్థం చేసుకోదు. అంటే నాకు కూడా చెప్పకుండా ఉంటే ఇంక నువ్వు ఎవరు చెప్తావు అని. కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు. మ్యారిటల్ లైఫ్లో అదే డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ కుంభరాశి అనేది లాభస్థానము, కాలపురుషుడికి లాభస్థానంలో ఉంటుంది. ఈ కుంభరాశికి పట్టుదల ఎక్కువ. కుంభము అంటే కుండ అని అర్థం. మన శరీరంలో కుండ ఎక్కడ ఉంటుంది? కడుపే ఒక కుండలాగా ఉంటుంది. అందుకే కుంభించడము అంటారు. పూరకము, రేచకము, కుంభకము అంటారు. మెడిటేటర్స్ అంతా దీంట్లోనే పుడతారు. ఎక్కువగా ఈ ప్రాణాయామాలు, ఈ ఆనాపానసతి, ఇంకేదో ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇవన్నీ సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా కుంభరాశి ప్రభావం ఉంటేనే చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. దీనికి అధిపతి శనేశ్వరుడు. ఓపిక ఉండాలి ఇవన్నీ చేయాలంటే. ఆ ఓపిక కూడా ఈ శనేశ్వరుడు ఇస్తారు. అదేవిధంగా ఈ కుంభరాశి 11వ రాశి కాబట్టి స్నేహితులను సూచిస్తుంది, నమ్మకస్తులను సూచిస్తుంది. స్నేహితుల ద్వారా మోసపోయేదానికి అవకాశం ఎక్కువ. ఇట్లా వీళ్ళకు ఎవరికి చెప్పకుండా చేసి నష్టపోతూ ఉంటారు, అంటే మోసపోతూ ఉంటారు. ఈ రాశి కుంభము అంటే కుండ కదా. ఇప్పుడు ఏనుగు కుంభస్థలం అంటారు, ఆలయ కుంభాభిషేకం అంటారు. ఆలయ కుంభాభిషేకం కంపల్సరీ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఈ ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్నటువంటి దేవత ఉత్సవంలో పాల్గొనొచ్చు, ఆలయ కుంభాభిషేకంలో పాల్గొనొచ్చు, వర్షంలో కుండలు పెట్టి ఆ నీళ్లు కుండలో పడిన సేవ చేసి వీళ్ళు తాగొచ్చు. వీళ్ళు యాక్టివ్ అవుతారు. కుంభకోణం అనే ఊరు తమిళనాడులో ఆది కుంభేశ్వర స్వామి అని ఒక ఆలయం. ఆ ఆలయాన్ని తరచూ వెళ్ళి రావచ్చు. మట్టి చెంబు కుండలాగా చిన్నది ఉంటుంది, దాని ఇంట్లో పెట్టుకుని దాంతోనే నీళ్లు తాగడము, దాంతోనే మజ్జిగ తాగడము, దాంతోనే అన్ని తాగేవన్నీ దాంతోనే తాగడం చాలా మంచిది. వీళ్ళు పెట్టుకున్నటువంటి తాగేటువంటి బిందె కూడా మట్టి కుండలో పెట్టి తాగడం, ఇంట్లో అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ ఫాలో అయితే వీళ్ళకి చాలా వరకు వ్యతిరేక ఫలితాలు నశిస్తూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు అవసరము ఇంట్లో మాత్రం అన్ని చెప్పి చేయడం చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పోలీసులు ఎంత వేధించినా, ఎంత కొట్టినా, తిట్టినా, కరెంటు పెడితే కూడా చెప్పరు.
వాళ్ళే కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆ కెపాసిటీ బై బర్త్ వచ్చేస్తుంది. కుండలో నీళ్లు పోస్తారు కదా, అట్లా వీళ్ళు పోలీసులు కూడా ఈ విధంగా చెప్పని వాళ్ళకి ఏం చేస్తారు, కడుపు నిండా బిర్యానీ పెడతారు, దాహం వేస్తే నీళ్ళు ఇవ్వరు. ఆ దాహాన్ని తట్టుకోలేక వాళ్ళు నిజం చెప్తారు. ఇంక వాళ్ళు కొట్టి టైం వేస్ట్ అని తెలుసు వాళ్ళకు. బాగా మంచి మసాలా ఫుడ్ పెట్టేసి నీళ్ళు ఇవ్వకపోతే ఆ నరకం అంతా ఇంత కాదు. అట్లా కుండలోకి నీళ్ళు, కడుపులోకి నీళ్ళు పోకపోతే ఎవరు బతకలేరు. ఈ కుంభరాశి రెండవ రాశి మీనరాశి. మీనరాశి జలరాశి. తిండి అనే చోట నీళ్ళు ఉంది కాబట్టి వీళ్ళు నీళ్ళు తాగే మెడిటేషన్ చేస్తారు. ఋషులంతా కూడా ఒక నీటి కుంటుంటే ఆడబెట్టుకుని పక్కన ఆశ్రమం కట్టుకునేస్తారు. నీళ్ళు ఉంటే చాలు, జమన్ స్నానం చేసుకుంటారు, తాగుతారు, మెడిటేషన్ చేసుకుంటారు. వీళ్ళకి రెండో రాశి మీనరాశి కాబట్టి అది వీళ్ళ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంది చూద్దాం. రాశిలో రాహు ఉన్నాడు, రెండవ ఇంట్లో శని, మూడవ ఇంట్లో కుజుడు, నాలుగో ఇంట్లో రవి బుధులు, ఐదో ఇంట్లో గురు శుక్రులు, ఏడో ఇంట్లో కేతు. ఈ రాహు వచ్చేకాడికి డ్యూయల్ ప్లానెట్. అంటే రెండు రకాల ఆలోచనలు చేపిస్తాడు. మంచి ఆలోచన చేస్తాడు, చెడు ఆలోచన చేస్తాడు. చెడు వైపు ఎక్కువ మొగ్గలు చేస్తాడు. రాహు అంటే మోసం అని ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పాను. ఆ గ్రహం ఏమైనా రాశిలో ఉంటే ఏమవుతుంది అంటే చెడు ఆలోచనలు ప్రేరేపింపు చేసేదానికి డ్యూయల్ రోల్ అంటారు చూడండి. ఒకే వ్యక్తి ఇద్దరులాగా మంచి ఎక్కువ చెప్పి చేసేటప్పుడు చెడు ఎక్కువ చేపిస్తాడు. అంటే చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అన్నీ చెప్తాడు, వాడు చేసేవన్నీ మోసాలే అంటూ ఉంటారు. అట్లా చేపిస్తాడు. అంటే ఇప్పుడు ఈ రాశి వాళ్ళు అలాంటి వాళ్ళని నేను చెప్పడం లేదు. ఈ గ్రహ ప్రభావం అలా ఆలోచింపు చేస్తుందని చెప్తున్నాను. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఈ రాహు అంటే కన్నింగ్. కన్నింగ్ అంటే మోసము. ఈ రాహు అంటే వ్యామోహము. ఇప్పుడు ఆశ, కోరిక, మోహము, వ్యామోహం, వీటన్నిటిని దాటిపోయేది వ్యామోహం. అంటే ఒక చిన్న విషయానికి ఎంత దాకైనా వెళ్ళేదే వ్యామోహం. ఇప్పుడు నాకు కావాలంటే నేనేమైనా చేస్తే నేను సాధించుకునే వరకు అంటాడు. అది వ్యామోహం, పరిధులు దాటి. అది మళ్ళీ చిన్న విషయమే, దానికోసం యుద్ధాలనే చేస్తారు. అంటే వ్యామోహం ఎక్కువ ఉంటుంది. అంటే నాకు అది కోరుకున్నది కావాలి అంతే, దాన్ని వ్యామోహం అంటారు. లేకపోతే సర్దుకోను, నేనేందుకు సర్దుకోవాలి, దాని ఎంత విధ్వంసాలను జరగని. అది రాహు యొక్క సైకాలజీ. కాబట్టి ఎదుటి వాళ్ళని మోసం చేస్తేనే సరే తనకు కావాలని పొందాలనుకుంటారు, ఎదుటి వాళ్ళని ఏమార్చైనా సరే కావాలనుకుంటారు. ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఈ డ్యూయల్ ప్లానెట్ ఉండడం వల్ల, ఈ డ్యూయల్ ప్లానెట్ ఉన్నప్పుడు మీరు ఏమంటారు, ఈ మెడిటేషన్ లాంటివి ఎక్కువ చేయాలి. ఈ రాశి అంటేనే మెడిటేషన్ చెప్పాను. ఎక్కువ చేయడం వల్ల ఆ నియంత్రణ వస్తుంది. మానసిక నియంత్రణ మెడిటేషన్లో తప్పితే ఇంకెక్కడ రాదు. మెడిటేషన్ చేస్తే మన ఆలోచనల యొక్క తీవ్రతను 85% కంట్రోల్ చేయొచ్చు, 15% కంట్రోల్ చేయలేము. అవి ఉన్నాయంటే అబ్జర్వ్ చేస్తుంటాం. 15% ఊరికి జీరో. అలా ఒకవేళ జీరో అయితే వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. థాట్ లెవెల్ జీరో చేసేవాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళేవాళ్ళు హిమాలయాలు, లేదంటే ఇంకెక్కడ శ్మశానాలు, అట్ట చోటుకి వెళ్ళిపోతారు. అక్కడ అన్ని జీరో లెవెల్స్ ఉంటాయి. ఈ పొల్యూషన్, ఈ సౌండ్లు ఇవంతా ఏమి ఉండవు అక్కడ. ఇవంతా జీరోగా ఉంటాయి కూడా అక్కడ వాళ్ళు జీరో లెవెల్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకున్నటువంటి ఈ ప్రపంచంలో 85% కంట్రోల్ చేయొచ్చు, అది కూడా కాన్సన్ట్రేషన్గా మెడిటేషన్ చేస్తే. కాబట్టి 80% మనకు గందరగోళం తగ్గిందంటే 0% అయిపోయినట్టే. కాబట్టి వీళ్ళు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్గా చేయాలి. పడుకునేటప్పుడు నిద్ర లేవగానే ఇష్టదైవాన్ని, కులదేవతను తలుచుకుంటూ లేయాలి, తలుచుకుంటూ పడుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మూడో ఇంట్లో కుజుడు ఉన్నాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి స్థానంలో. కుజుడు ఈ రాశికి మంచివాడు కాదు, వాళ్ళతో గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. చేసే ప్రయత్నాలు హార్ష్గా చేస్తారు. ఇక్కడ వచ్చేకాడికి మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, భర్తకారకుడు కుజుడు స్వస్థానం పట్టాడు కాబట్టి కొంచెం ఆయన వేగంగా వెళ్ళేదానికి, వేగంగా స్పందించేదానికి, గొడవలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్నేహితులను నమ్మి మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక 4వ ఇంట్లో రవి ఉన్నాడు. ఈ రవి గ్రహం 7వ ఇంటి వాడు. 7వ ఇంట్లో 4వ ఇంట్లో ఈ రవి ఈ రాశికి మంచివాడు కాదు కాబట్టి మంచిది కాదు. కాబట్టి గోధుమల దానం చేయాలి. గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు, పూరీలు, గోధుమ పాయసము, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లాంటివి దానం చేయడం మంచిది. ఆదివారము శుక్రహోరలో కానీ, శుక్రవారం రవిహోరలో కానీ చేస్తే మంచిది. ఎందుకంటే వృషభ రాశిలో ఉంది కాబట్టి. ఇక 5వ ఇంట్లో గురువు ఉన్నాడు. గోచరిచ్చే గురువు మంచివాడే. 5వ ఇంట్లో నుంచి రాశిని చూస్తాడు కాబట్టి వీళ్ళకి ఈ నియంత్రణ దొరుకుతుంది. శుక్రుడు 5వ ఇంట్లోకి వెళ్ళాడు. శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటే జాలి, ఎంజాయ్ చేస్తారా?
శుక్రుడు ఐదో ఇల్లు అంటేనే ఉల్లాసము, ఉత్సాహము. సినిమా రంగం అంతా 5వ స్థానమే. సినిమా కారకుడు శుక్రుడే. ఎవరికైతే జన్మజాతం 5వ ఇంట్లో శుక్రుడు ఉంటారో ఇంకా వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి వద్దన్న అవకాశాలు వస్తాయి. రజనీకాంత్కి 5వ ఇంట్లో శుక్రుడు. గురుగారు, ఈ మే మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మే మాసంలో గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ 2026 సంవత్సరం మే మాసం మీనరాశి వాళ్ళకు మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉందో చెప్పుకునే ముందు మీనరాశి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్తాం. మీనము అంటే చేప. అవును. చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. ఈ మీనరాశి జలరాశి. 2 చేపలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండేటువంటి సింబల్ ఉంటుంది. ఈ మీనరాశి చాలా చాలా ప్రత్యేకమైన రాశి. అంటే అడిగినది అడిగినట్లు ఇచ్చేటువంటి రాశి. మనం ఏది అడిగితే అది ఇచ్చేయడం, ఏది అడిగితే అది ఇస్తుంది. అంటే అడిగే విధానం తెలియాలి. మనం అడిగే విధానం తెలియాలి. అంతే అదంటారు, అడుక్కునేదానికి కూడా అనుభవం కావాలంటారు. ఎవరింటి అడిగితే కూడా ఎవరు భిక్షగాడు వాడు అడిగే విధానం బట్టి మనం తినకపోయినా పర్లేదు వీడికి వేసేద్దాం ఎత్తుకొచ్చి వేస్తారు. అలా ఉంటుంది వాడి అనుభవం. ఆ వాయిస్ వీళ్ళు చెవులు పడగానే పరుగుల మీద వచ్చి వేయాలనిపించాలి. అంటే ఇక్కడ కామధేను యొక్క నక్షత్రం ఉంది. కామధేను అంటే అడిగింది కాదని. కామము అంటే కోరిక, ధేను అంటే ప్రసాదించేది, సమస్తాన్ని ప్రసాదించేది కామధేను. ఉత్తరాభాద్ర నక్షత్రం కామధేనుది. అడిగింది అడిగినట్టు ఇచ్చేటువంటిదే కామధేను. ఆమె సముద్రంలో నుంచే పుట్టింది, పాల సముద్రం నుంచి పుట్టింది. లక్ష్మీదేవి ఇక్కడి నుంచి పుట్టింది. ఆ సముద్రం పైన మహావిష్ణువు పడుకుంటాడు. ఆయన పాదాల కన్నా లక్ష్మీదేవి ఉంటుంది. అలా ఉంటుంది మనం విష్ణు, మహావిష్ణు, లక్ష్మీదేవి. సముద్రము ఈ రాశి. మరి మీనరాశను మత్స్యావతారం మహావిష్ణువు ఎత్తాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఈ కామధేను అనేటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రము ఇక్కడ ఉన్న చోటనే లక్ష్మీదేవి మహావిష్ణువు పాదాలు అక్కడ ఉంటుంది. ఇది పాదాలను సూచిస్తుంది. మేషం తల అయితే మీనరాశి పాదాలు అని చెప్పాను. అక్కడే మహావిష్ణువు సముద్రంలో పడుకుంటాడు, లక్ష్మీదేవి ఆయన పాదాలు పట్టుకుంటుంది. అంటే లక్ష్మీదేవి ఎక్కడుంది? మీనరాశిలో ఉంది. అంతే కదా. కామధేను ఎక్కడుంది? ఉత్తరాభాద్ర నక్షత్రం జన్మించిన కామధేను మీనరాశిలో ఉంది. లక్ష్మి అష్టలక్ష్ములు కదా అష్టైశ్వర్యాలు అంటారు కదా, అక్కడ అష్టైశ్వర్యాలు ఉన్నాయి. అక్కడ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఎవరు? భార్యాభర్తలు. 12వ రాశి అంటే నేను పడక గది అని చెప్పాను కదా, ఆడ పడుకునే ఉన్నాడా మహావిష్ణువు? ఆయన పాదాల వద్దనే కదా ఉంది లక్ష్మీదేవి. అంటే ఎవరికి, ప్రతి ఒక్కరికి కూడా అయన శయన భోగస్థానము 12 ఈ మీనరాశి. అయనము అంటే ఏమి? ప్రయాణము. శయనము అంటే పడుకోవడము. భోగము అంటే ఏమి? సంసార సుఖము. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఎవరు వారి సంసార జీవితంలో ఎంత సంతోషపడతారో దాని ఫలితమే కామధేను ఎలాగైతే అడిగిందంత ఇస్తుందో అలా ఉంటాయి ఫలితాలు. ఈ రాశే కాదు, 12వ స్థానం ఎవరికైతే బాగుండదో వీళ్ళకి అయిన సైన భోగాలు ఉండవు, భార్యాభర్తల అన్యోన్యత ఉండదు, వీళ్ళకు కామధేనువు అనేటువంటి అనుగ్రహము ఉండదు. కాబట్టి 12వ స్థానము అనేది ఏదైనా ఇస్తుంది అనేది దానికి కారణం. ఆ స్థానం బాగాలేకపోతే మిగతా అన్ని స్థానాలు బాగుంటే కూడా. కాబట్టి వివాహ విషయంలో 12వ స్థానం చూడాలి. 12వ స్థానంలో ఏ శనేశ్వరుడో లేకపోతే ఏ కుజుడో ఏ గురువు ఉంటే కూడా ప్రయోజనం లేదు. 12వ స్థానంలో గురువు ఉంటే వాళ్ళ సంసార జీవితం బాగుండదు. గురువు అంటే ఏమి? అన్నీ తెలిసిన వాడని అర్థం. మరి క్రమశిక్షణగా ఉంటారు. 12వ స్థానంలో క్రమశిక్షణ ఎందుకు? బెడ్రూమ్లో క్రమశిక్షణ అవసరం లేదు. అక్కడ థాట్ లెవెల్స్ 0 కావాలా. అక్కడ 0 కాకుండా నేను గురువు నువ్వు శిష్యులు అంటే ఏం చేసుకోను. కాబట్టి అక్కడ శుక్రుడు ఉండాలి, రాహు ఉండాలి, లేదు 12వ స్థానాన్ని బాగుండాలి. ఇక్కడ వచ్చేకాడికి ఇక్కడ చాలా విజ్ఞతగా, సభ్యతగా మనం ఈ సబ్జెక్టు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఏమున్నా భార్యాభర్తల దాంపత్యంలో నుంచే జీవితము, సంసారము, పిల్లలు, ప్రపంచం పుడతా ఉంది. ఆయనసైన భోగస్థానం అనేది ఎంతో పవిత్రమైనది, ఎంతో గొప్పది. ఆయనసైన భోగస్థానంలో సక్రమంగా లేకపోతే సంతానోత్పత్తి జరగదు. మరి ఇంకేముంది జీవితం?
విలువే లేదు లైఫ్లో. మరి సాక్షాత్ మహావిష్ణువు లక్ష్మీదేవి అక్కడ ఉన్నారు. ఎంతో పూజించిన మహావిష్ణువు యొక్క పాదాలు అక్కడ ఉన్నాయి. దేవుడు వారి పాదాలు పెట్టి చెడగోపురం మన నెత్తిన పెడతారు. మన చెడ్డు మొత్తం పోతుంది, ఆయన పాదాలు మన నెత్తిన పెట్టుకుంటామని అర్థం. అటువంటి స్థానం, పూజించేటువంటి స్థానం అన్నమాట. కాబట్టి ఈ మీన రాశి యొక్క ప్రత్యేకత ఇది. ఇంకా చెప్తే ఇంకా చాలా చాలా ఉంది, ఎంతో ఉంది. ప్రతి రాశి గురించి నేను కొంత క్లుప్తంగా చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క రాశి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ఉంది. అది మోక్ష స్థానము. 12వ స్థానం బాగుంటేనే మోక్షము, 12వ స్థానం బాగుంటేనే సంతానము, 12వ స్థానం బాగుంటేనే అన్ని సమస్త సౌఖ్యాలు. కాబట్టి అక్కడ ఆ రాశి ఈ మీనరాశి. ఈ మీనరాశిలో ఇప్పుడు ఎవరున్నారు? శనేశ్వరుడు ఉన్నాడు, ఏలినాటి నడుస్తాం. వ్యయంలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. 2వ ఇంట్లో ఎవరు ఉన్నారు? కుజుడు ఉన్నాడు ఈ మాసం. 3వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు. 4వ ఇంట్లో గురు శుక్రులు ఉన్నారు. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు ఈ 2026 మే మాసంలో. శనేశ్వరుడు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది? శనేశ్వరుడు అంటే ఏమి? సోమరితనము. ఇప్పుడు అయిన శైన భోగస్థానంలో శనేశ్వరుడు అంటే ఎలా ఉంటుంది? సోమర్తనంగా ఉంటే ఎట్లుంటుంది? పనులేవి కావు, వాయిదా పెడతా ఉంటారు. మళ్ళీ చూద్దాం, తర్వాత చూద్దాం, వాయిదా పెట్టడమే, అన్నీ వాయిదా పెట్టడమే. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకి జన్మంలో శని ఉండడం వల్ల వీళ్ళ యొక్క ముఖ వర్చస్సు కూడా మారుతుంది. బ్లాక్గా తిరుగుతారు. ఇప్పుడు మీన రాశి వాళ్ళు ఉన్న గ్రహాన్ని బట్టి కలర్ మారుతారు. తెలుపుగా ఉన్న వాళ్ళు కూడా కాస్త కళ తప్పుతారు. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.